హల్లెలూయా. రైట్. నా పేరు కొడకండ్ల పార్థసారథి చార్యులు. చారి వేరు, చార్యులు వేరు. అందరూ చార్యులు కూడా చారి గారు చారి కాదు చారి వేరు, చార్యులు వేరు. ఓకే, రైట్. కాబట్టి మా నాన్నగారు, మా తాతగారు మహబూబ్ నగర్ వనపర్తి ఒక పుణ్యక్షేత్రంలో, ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన పురోహితుడు. మా తాతగారికి పుట్టిన సంతానం ఏడుగురులో ప్రధానుడు మా అత్తమ్మ, తర్వాత మా నాన్నగారు. కాబట్టి ఆమె మా నాన్నగారు ప్రథముడు కాబట్టి మా నాన్నగారికి ముగ్గురు అన్నదమ్ములు, శ్రీనివాసాచార్యులు, లక్ష్మణాచార్యులు, రామాచార్యులు వాళ్ళు. ఇక్కడ మా నాన్నగారికి మంచి సంస్కృత పండితుడు, బాగా చదువుకున్న వ్యక్తి, విద్యాభ్యాసం చేశాడు. అయితే మా తాతగారు ఏమన్నారంటే, అరే నేను తర్వాత నువ్వు జ్యేష్ఠుడు నువ్వే కదా, నువ్వు మరలా పురోహితం చేయాలి, నా తర్వాత నువ్వే కదా అంటే సంస్కృతం పండితుడు అయ్యాడు. పంతుని చేశాడు, పండితుడయ్యాడు, మంచిగా పురోహితుని అయిదాం అనుకున్నాడు. కానీ మా నాన్నగారికి ఇష్టం లేదా పురోహితం. ఎందుకంటే నువ్వు చేసి ఏం బాగుపడ్డాం మనమంతా, మళ్ళీ దాంట్లో చేయమంటావు నన్ను అని చెప్పేసి మా నాన్నగారికి నచ్చక ఆయన మిలిటరీలోకి వెళ్ళిపోయాడు. ఒక 7 years మిలిటరీలో చేసి బయటకు వచ్చాడు. అయితే మిలిటరీలో ఆయన చేసింది స్వీట్ మేకర్, వెజిటేరియన్ మేకర్, స్వీట్ మేకర్. అంటే స్వీట్ తయారు చేస్తాడు, చాలా ఐటమ్స్ తయారు చేస్తాడు. అదేవిధంగా వెజిటేరియన్ వండుతాడు. అది మా నాన్నగారి వృత్తి. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి ఆస్ట్రాని ఇంటర్నేషనల్ హోటల్ ఆయన అపాయింట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ కుక్ మాస్టర్గా, స్వీట్ మేకర్గా, వెజిటేరియన్ మేకర్గా ఉన్నాడు. ఇది మా నాన్నగారు. తర్వాత మా అమ్మగారు పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత వారి కడుపున పుట్టిన బిడ్డలం సులోచన రాణి. మా అక్క పేరు సులోచన, నా పేరు పార్థసారథి చార్యులు. ఆ విధంగా ఉండే మా జీవితాన్ని చిన్నప్పటి నుంచే దైవభక్తిలోనే ఆ బ్రాహ్మణ సాంప్రదాయంలో పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ పెరిగాను. కొద్ది వయసు వచ్చిన తర్వాత జంజోపదేశం చేశాడు. యజ్ఞోపదేశం చేసిన వాడిని ఆ పూజల, పునస్కారాల ఆ యాగాలలో నేను బతుకుతూ వచ్చాను. ఇంట్లో పొద్దుగా లేచి 4 గంటలకు 5 గంటలకు మడిగట్టుకొని చలనీళ్ళతో స్నానం చేసి మడిగట్టుకొని, ఇంట్లో నేనే మగవాణ్ణి కాబట్టి ఫస్ట్ నేనే పూజ చేయాలి. ఇంట్లో నన్ను ముట్టకూడదు. ఆ పూజ యజ్ఞం అయ్యేదాకా నేనెవరిని తాకకూడదు, ఆ గదిలోనికి రాకూడదు. ఆ విధంగా పూజా గదిలోని నేనే పూజా కార్యక్రమాలను చేసి బయటకు వచ్చేవాడిని. అందుచే 3 ఏళ్ళకు ఎప్పుడు కుంకుమ, పసుపు ఇవన్నీ ఉండేటి. ఆ విధంగా నా జీవనం సాగుతుంది. నేను స్కూల్లో వెళ్తున్నాను, చదువుతున్న ఈ టైంలో నాకు ఒక చిన్న పిలుక ఉండేది. ఇక్కడ అందరికీ మామూలుగా ఉంటే జర పిలుక ఉంటుంది మాకు. అయితే నేను అక్కడికి స్కూల్కి వెళ్ళి చదువుతున్నప్పుడు క్లాసులో వారు ఏది క్వశ్చన్ అడిగిన, టీచర్ ఏది అడిగినా ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేది నేనే. నాకు అన్ని సబ్జెక్టులో 90-95 వస్తుంది. ఇంగ్లీష్ మాత్రం నాకు నచ్చని సబ్జెక్టు. నేను ఎప్పుడు అనుకున్నాడు, ఎవడు పెట్టిండ్రో ఇది కనిపెట్టిండు ఇంగ్లీష్ భాష, మన దేశం భాష కాదు, మన భాష కాదు, ఇది దీంట్లో పెట్టి చంపుతున్నారు మనని అని బాధ అనిపించేది. కానీ సబ్జెక్ట్ పరంగా ఉన్నది కనుక చదవాలి కనుక అది చదివేవాడిని. అందుకే దాంట్లో 50 తగ్గమందర 90-95 ఉండేది నా మార్క్స్. స్కూల్లో టీచర్ ఏది అడిగినా ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేవారు నేనే. మొదటి బెంచ్లో కూర్చున్నవాడిని. అప్పుడు వారందరూ కూడా ఎవరు చెప్పకపోయేవారు, మొద్దుగాళ్ళు ఉండేది ఎక్కువ. కాబట్టి సార్, అరే పార్థసారథి ఎంత బాగా చెప్తున్నాడు రా, దద్దమ్మల్లారు మొద్దులారు ఎక్కడున్నారా మీరు, చదవరా అని చెప్పి నన్ను మెచ్చుకునేవారు, వారిని కొట్టేవాడు. వారు లోపల నాకు సంతోషం కలిగేది వారికి దెబ్బలు కొడుతుంటే. కాబట్టి ఈ విధంగా నా జీవితం సాగుతుంది. అయితే చదువుతున్నప్పుడు నా స్టూడెంట్స్, నా స్నేహితులు ఏం చేశారంటే, ఈ బాపునోడు ఊరికే ఆన్సర్ ఇస్తాడు మనకు దెబ్బలు పడుతున్నాయి అని చెప్పి వెనక పిలుక ఉండేది కదా, ఈ పిలుకను గుంజేటోళ్ళు. ఈ పిలుక గుంజేది, సార్ వీడు ఇట్లా చేస్తున్నంటే వాడికి దెబ్బలు పడేవి. అయినా కూడా వాళ్ళు మొండోళ్ళు అట్లనే చేసేవాళ్ళు. నాకు బాధ కలిగేది. నేను పుట్టినప్పుడు 5-5.5 కిలోలు పుట్టాను. తెల్లగా 5-4 కిలోలు. నేను హెవీగా ఉండడం వల్ల మా అమ్మకు నన్ను పాలు ఇవ్వడం రాదు, కష్టం చిన్నప్పుడు. నేను పుట్టడంతో మా అమ్మకు జబ్బున పడ్డది. కాబట్టి నేను 1.5-2 years ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్నగారి తండ్రి పెంచి పెద్ద చేశాడు. కాబట్టి నేను పెరుగుతూ వచ్చాను.
ఎట్లయితే 5-5.5 కిలోలు పుట్టానో అట్లనే పెరుగుతూ కూడా అట్లనే పెరిగాను. ఇట్లా పెరిగాను, ఇట్లా కూడా పెరిగాను. అంటే ఇక 7వ క్లాస్కి వచ్చే లోపల 112-114 కిలోలు అయినా. అంటే ఒక చిన్నపాటి డ్రమ్ ఉరుకుతుంటే అన్ని ఊగేటి, అంత హెవీగా ఉన్నాను నేను. మాకు ముక్కలు అలవాటు లేవు కనుక పప్పు, ముద్దపప్పు, చారు, పెరుగు, నెయ్యి, ఇదే నా నాలుకకు. కారం అంటే తెలియదు, అంత ఇదే సప్పటి పప్పులతోటే పెరిగాను ఏదైనా కానీ. కాబట్టి నెయ్యి. అయితే ఒక ఉపాయం చెప్తా మీకు. మీ పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఒక సుమారుగా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చారు, అన్నం తినగలుగుతున్నారంటే వాళ్ళు దొడ్డుగా చేయాలి. బక్క ఉన్న వాళ్ళని దొడ్డుగా చేయాలంటే నేను ఉపాయం చెప్తా. ఎందుకంటే నేను అదే చేశాను కనుక. ఉడుకుడుకు అన్నంలా ఎంత ఒక గిన్నెడు అన్నం, దాంట్లో సగం పెరుగు, కుండ పెరుగు, దాంట్లో సగం నెయ్యి వేసి ఉప్పేసి మంచి కలిపి, లేదా చక్కెర వేసి మంచి కలిపి పిల్లలకు పెట్టాను. డ్రమ్ములాగా అవుతారు దొడ్డుగా. ఒకసారి ఇట్లనే ఒక ఊరికి పోయి నేను ఉపాయం చెప్పిన, ఇట్లనే పిల్లలు బక్క ఉన్న వాళ్ళు దొడ్డుగా చేయాలని. అయితే 3 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అదే ఊరికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. వెళ్తే ఆమె అంటుంది, సార్ మీరు ఆ రోజు ఉపాయం చెప్పారు, నా పిల్లకు మా పాపకు తాపించింది, ఇప్పుడు పాప డ్రమ్ములాగా అయింది, ఇప్పుడు బక్కకి ఎట్లా చేయాలి సార్ అంటుంది. ఇక బక్క చేసే కథ నాకైతే తెలియదు అని చెప్పిన. దొడ్డు చేసేది తెలుసు కానీ బక్క చేసేది మాత్రం తెలియదు. బక్క ఉన్న వాళ్ళని దొడ్డుగా చేయాలి. ఆడపిల్లలు దొడ్డుకుంటే ఏం తప్పేం లేదు. ఎంతైనా పైకి అత్తగారి దగ్గర పోయినప్పుడు కొద్ది పని ఉంటుంది, భారం ఉంటుంది కాబట్టి అప్పుడు బక్కగా ఎట్లయినా అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా నేను డ్రమ్ములాగా ఉన్నాను కాబట్టి నాకు వెనక ఈ పిలక ఒకటి ఉండేది, గుంజేది, లాగుతుండేవారు, నాకు బాధ కలిగేది. అయితే ఎంత చేసినా నేను ఆన్సర్ ఇస్తుండే వాళ్ళ లోపల వీళ్ళ కోపం వచ్చేది, ఎందుకంటే వాళ్ళకి దెబ్బలు పడుతున్నాయి కనుక. నన్ను ఇంటర్వెల్కు, లంచ్ వెల్కు స్కూల్ వెనుక తీసుకుపోయి నా పక్కల గుద్దేవారు, దెబ్బలు కొట్టేవారు, చాలా భయంకరంగా నొప్పి లేసేది. చాలా దొడ్డుగా ఉన్నాగా, తెల్లగా, పప్పేనా అంతా, ముక్కలు లేవా కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి గుద్దు నొప్పి లేసేది. నొప్పి వస్తే నేను మా అమ్మ నాన్నగారికి చెప్పేవాడిని. మా అమ్మ లేదు కనుక మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్న, అరే స్కూల్ కదా అట్లనే ఉంటుంది పిల్లలు అనేవాడు. అట్లా అనుకుంటా మా జీవనం సాగుతుంది, నా జీవితం. కాబట్టి నేను కొన్ని రోజులు మారాం చేసి ఈ పిలక మూస్తున్నారు కాబట్టి ఈ పిలక తీసే అని చెప్పాను. అది మన సాంప్రదాయం, అది తీయడానికి లేదంటాడు. నేను నా సాంప్రదాయంగా ఇప్పుడు నన్ను స్కూల్ బోర్డు నేను ఇట్లయితే వాడు ఊకే వెనకబట్టి గుంజుతా ఉన్నాడు, పిలకను బట్టి ఈ బాపునడు ఊకే బాపునడు అని కూడా గుంజుతున్నాడు, నాకు ఇది చేయాలని మొండి పట్టి పడితే అప్పుడు మా నాన్నగారు దాని కూడా ఒక యజ్ఞం యాగం చేసి దాన్ని తీపిచ్చేశాడు. సరే స్కూల్కి వెళ్ళాను, కానీ ఇది ఎట్లా తప్పించుకోవాలి గుద్దుడు. ఇక స్కూల్కి ఆన్సర్ తెలిసినా నేను చేయి లేపకపోయేవాడిని. ఎందుకంటే ఎందుకు నువ్వు లేపు మాట చెప్పు మాట చెప్పినా గీడు గుద్దుతాడు వెనకకి తీసుకుపోయి, ఈ గుద్దుడు ఎందుకు నన్ను. కానీ నేను సైలెంట్ ఉన్నా. సారు ఏమరా పార్త సార్ అని తెలియ అంటే తెలుస్తారు, మరి ఎందుకు చెప్తలేవు, బాగానే మీరు చెప్పమంటారు, కొడతాడు సార్ తర్వాత అంటే, ఎవడాడు కొడతారు చెప్పండి చెప్పగానే మళ్ళీ వాళ్ళు లంచ్ వెల్కు ఇంటర్వెల్కు కొట్టేవాళ్ళు, గుద్దేవాళ్ళు, ఈ పక్కన నొప్పి లేసేటి బాగా. 7వ క్లాస్లో చాలా మంచిగా చదువుకున్నాను, 7వ క్లాస్ దాకా చాలా క్లెవర్ స్టూడెంట్ స్కూల్లో, క్లాస్లో. దాని తర్వాత 8కి వెళ్ళాను. స్కూల్ అయిపోయింది, సాయంకాలం గ్రౌండ్లో ఆడుకుంటున్నాను అందరం ఫ్రెండ్స్ తోటి స్కూల్. అయితే అక్కడ కొంతమంది 4 పిల్లలు నా దగ్గరకు వచ్చి సిగరెట్ తాగు అన్నారు. అప్పుడు నేను 8th క్లాస్, నాకు అలవాటు లేదని అన్నాను. తాగుతావా లేదా అని వచ్చి అని అన్నారు. తాగుతా, నాకు అలవాటు లేదురా ప్లీజ్ రా అంటే ఇక గుద్దుతా అంటారు పక్కల. ఈ గుద్దుడు కన్నా గుంజుడు బెటర్ కదా అనుకున్నాం. కాబట్టి ఈ కొత్తుడు దెబ్బలు కొట్టించుకునే కానీ ఇది బెటర్ కదా అని చెప్పి వాడే సిగరెట్ ముట్టించాడు, నా నోట్లో పెట్టాడు. ఈ ఎంత గుంజాలి ఏం చేయాలి నాకు తెలియదు కాబట్టి నేను మొత్తం బలం పెట్టి గుంజేస్తే సిగరెట్ సగం కాలింది, పొగంతా లోపలికి పోయింది, తర్వాత దగ్గు వచ్చింది, తర్వాత చక్కెర వచ్చింది, తర్వాత పడిపోయినా. ఏమైందో నాకు తెలియదు. ఆ రోజు సాయంత్రం 4:30-5 గంటలకు పడిపోయాను. తర్వాత ఎవరు తీసుకొచ్చి ఇంట్లో దింపారో తెలియదు, ఇంట్లో పండబెట్టారు. మన అత్తమ్మ, మా మామగారు, మా అక్కగారు, మా నాన్నగారు వీళ్ళందరూ చూస్తున్నారు. ఏమైంది అని చూసి అంటే ఏమో చక్కెర వచ్చి పడిపోయారని చెప్పారు. చూస్తే నేను చూస్తూనే పండుకుంటున్నా. రాత్రి అన్నం తినమన్నారు, లేచినా చూసినా పండుకున్నా, లేవలేదు. మళ్ళీ పొద్దుగా లేచి స్కూల్కి పోవా అంటారు, చూస్తున్నా మళ్ళీ పండుకుంటున్నా. ఇవాళ సాయంత్రం నాకు 4:30-5 గంటలకు పండబెడితే రేపు సాయంత్రం 5 గంటలకు లేచిన. అంటే 24 గంటలు పండుకున్నా నేను. నాకు అర్థం కాలేదు ఏంది పొద్దుగల 4:30-5 గంటలకి సాయంత్రం లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తా అంటున్నా. ఇప్పుడేం స్కూల్ రా, స్కూల్ అందరూ అయిపోయి ఇంటికి వస్తుంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తా అంటావేంది అంటే, ఏమైంది నిన్న నుంచి రాత్రి నుంచి లేసులో పొద్దుగల లేవలే, మధ్యాహ్నం లేవలే, ఏంది అంతకన్నా మొత్తం నిద్ర.
నాకేమైందో నాకు తెలియదు. అయితే నేను సిగరెట్ అనుకున్న సిగరెట్ కాదు, అది నాకు తాగిపించింది గంజాయి సిగరెట్. దాంట్లో సిగరెట్ పొడి తీసి గంజాయి నింపి తాగిపించాను. కాబట్టి పాపం అనేది ఇటుంట రారా అంటే ఇల్లంతా నాదే అని ఆక్రమిస్తుంది. నా జీవితంలో పాపం గంజాయి రూపకంగా వచ్చింది. అది మెల్లగా వచ్చిందే కాకుండా నన్ను మొత్తం ఆక్రమించేసింది. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్, ఇటువంటి బంగు, ఇటువంటి మత్తు పదార్థాలన్నీ తాగడం మొదలుపెట్టాను. పాపం అనేది ఎటువంటిదంటే మెల్లగా వస్తుంది, చుట్టంలాగానే వచ్చిందంటే లోపలికి పోదు. అది నా జీవితాన్ని పట్టి పీడించింది, అది నా జీవితాన్ని ఆక్రమించేసింది. అది లేకుండా నేను బతకలేననే స్థితికి వచ్చేసాను. 10th అయిపోయింది. 10th లోపలికి వచ్చే లోపల నాది 90% ఉన్నది 50%కి వచ్చేసిన నా జ్ఞానం. చదువు పోయింది, జ్ఞానం పోయింది, విజ్ఞానం పోయింది, గుర్తులేదు, ఏమో గుర్తుంటలేదు. ఇంటర్కి వచ్చాను, ఇంటర్లో కూడా బార్డర్లో పాస్ అవుతూ వచ్చాను. డిగ్రీకి వచ్చాను, అది సెకండ్ ఇయర్లో చేసేలో డిస్కంటిన్యూ అయిపోయింది డిగ్రీ. అక్కడి దాకా వచ్చేసి నా జ్ఞానం పోయింది, తెలివి పోయింది. అంత క్లెవర్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత మొద్దు కావడానికి, ఈ బానిసత్వానికి రావడానికి కారణం ఏంటంటే నా లోపల డ్రగ్స్ అనేది ఒక మత్తు నా లోపల ప్రవేశించింది. ఈనాడు చాలామంది యవ్వన బిడ్డలు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటై బానిస అయిపోతున్నారు, దాంట్లోకి ఊపిలోకి రాలేకపోతున్నారు. నేను కూడా అంతే. నేను తాగకపోతే పిచ్చెక్కేది, నా కాళ్ళు చేతులు వణికిపోతాయి, నా ఇంటికలు పిక్కునేవాని, పిచ్చెక్కి నేను ఏదైనా కొట్టాలి, లేదా గుంజుకోవాలి, నేను తాగాల ఆ టైంలో, లేకపోతే నాకు మనసున పట్టేది నా మైండ్. అంత భయంకరంగా తయారయ్యాను. అప్పుడు అందరూ నేను ఎక్కడో తాగి బ్రాండీ, విస్కీ ఇవి తాగితే నిషా ఎక్కదు నాకు. నేను తాగే గంజాయి కలకత్తాలో దొరుకుతుంది, బాంబేలో దొరుకుతుంది, హైదరాబాద్లో ఒకే దగ్గర దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకదు గంజాయి. దాని పేరు వేరు. ఇప్పుడు నేను అది చెప్పే అవసరం లేదు ఆ పేరు, కానీ ఆ పేరు వేరు. అది దాని చాలా భయంకరంగా పవర్ ఉంటుంది. అది నేను తాగి ఆ పొగ ఊదితే ఆ ఊదినోడు 3-4 గంటలు ఇవ్వడు, అంత మత్తు ఉంటుంది. ఆ పొగ గుంజుతే పీల్చుకుంటే అంత భయంకరంగా ఉంటుంది. అటువంటిది ఈ చిన్న వయసులో కలకత్తా తిరిగాను, బాంబే తిరిగాను, హైదరాబాద్, ఇవన్నీ ప్రాంతాలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో అక్కడన్నీ తెచ్చుకున్నాను. ఇద్దరం కలిసి, నా స్నేహితుడు నా పక్కన సుధీర్ అనేవాడు ఉండేవి, ఇద్దరం కలిసి తాగేవాళ్ళం చాలా భయంకరంగా. మత్తు పదార్థాలు బానిస అయితే లేని స్థితిలో ఉండిపోయాను. నా కాళ్ళు చేతులు వణికిపోయేటి. అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వచ్చి అందరూ, పంతులు గారు నీ కొడుకు అక్కడ పడిపోయాడు చూడాడా అన్నప్పుడు అందరూ వచ్చి మా నాన్న ఇంటికి తీసుకొచ్చి, ఏందిరా నా కడుపున చెడబుట్టావు, నీ అమ్మ చనిపోయి నువ్వు చనిపోయి మీ అమ్మ బతుకుంటే బాగుండు కదా, ఎందుకు ఇలా హింసిస్తున్నావు నన్ను, ఎందుకు ఇలా తాగుతున్నావు, చిన్నప్పుడు చాలా మంచి క్లెవర్ స్టూడెంట్ ఉంటే కదా, ఇప్పుడు ఏమైపోయింది, ఇలా అయిపోయింది నీ బతుకు. నాకు బాధ అనిపించేది. మా నాన్న అంటే పంచ ప్రాణాలు, చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేశాడు కనుక మా నాన్న అంటే ఇష్టం, గౌరవం. మా నాన్న కాళ్ళ మీద పడి, నాన్న నేను ఇది మానాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను నాన్న, నా వల్ల కావడం లేదంటున్నాను. అప్పుడు మా నాన్నగారు ఏం చేద్దాం, ఇది మానలేకపోతే వీని ఎట్లయినా తీసుకువెళ్ళి మార్పు తీసుకొద్దాం అని చెప్పాడు. అయితే ఎన్నో పుణ్యక్షేత్రాలు చెప్పాడు. కాశీకి వెళ్ళాను, యాదగిరికి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, అక్కడ కొబ్బరికాయలు, ఇక్కడ కొబ్బరికాయలు, అక్కడ మునిగాను, ఇక్కడ మునిగాను, గుండు కొట్టుకున్నాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఎన్ని చేసినా ఆ చేసినంత కార్యక్రమం చేసినంతసేపు బాగానే ఉండేవాడిని. అయిపోయిన వెంటనే నాకు కుత్తిలేసేది, అది లేకపోతే నాకు పిచ్చెక్కేది. నేను ఏమైపోతాను, ఏం చేస్తున్నా నాకు తెలియదు. నన్నెవరు కోసినా నాకేం కాదు, నేను ఎవరిని కోసినా నాకేం కాదు. అంత భయంకరమైన స్థితి నాది. ఆ స్థితి నుంచి మా నాన్నగారు, అయ్యో ఒక్క కొడుకు కదా నువ్వు, నా తర్వాత నేను చేయలేదు పురోహితం, నిన్ను పురోహితుని చేద్దాం అనుకున్నాను రా, ఒక దరిద్రుడా ఇట్లా తయారైన ఇందిరా అని బాధపడేవాడు. ఎన్నో క్షేత్రాలు తిప్పాడు, అన్ని తిరిగాను పుణ్యక్షేత్రాలు, అయినా నేను బాగుపడలేవు. మా నాన్న అంటుంది, కరెక్టే, ఎన్ని తిప్పాను అయినా మారుతలు వేందిరా, నేను కూడా మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను. ఎన్నో పుణ్యక్షేత్రాలు పోయినప్పుడు అక్కడ స్వామీజీలు ఉంటుండే, బాబాలు ఉంటుండే, వాళ్ళు తాగుతుండే గంజాయి. నేను వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర తాగేటోని, చిన్నోడు నీకేం తెలుసు అంటుండే, నువ్వు తాగేది ఒరిజినల్ కాదా నేను చెప్తా ఇక్కడదే అని, మీరు తాగేది డూప్లికేట్ అనేటోని స్వాములనే. వాళ్ళే పరిచయం, ఎలా తెలుసురా నీకు అంటే చిన్నప్పటి నుంచి నా జీవితంలో అట్లా ఆక్రమించింది. ఒక పేపర్ మీద ఒక షుగర్ లాంటిది ఒకటి కొటేషన్ వేసి కింద మంట పెడితే ఆ పొగ వస్తుంది, ఆ పొగ పీల్చుకుంటే ఆ వాసన నా ముక్కు నాసిక రంధ్రాలకు ఎక్కుతుంది. ఎక్కిన వెంటనే నాకు నిషా వచ్చేది, భయంకరంగా నిషా వచ్చేది, గాల్లో తేలిపోతున్నట్టు. నన్ను కొట్టినా నరికినా ఆ టైంలో ఏం కాదు, అంత భయంకరమైన స్థితి. ఆ మత్తు ఎలా అలవాటైందో తెలియదు కానీ దానివల్ల నా జీవితాన్ని ఆక్రమించేసింది మొత్తం. ఆ ఊబిలకి నన్ను బయటికి రాలేకపోతున్నాను. మా నాన్నగారు ఎట్లయినా వీడిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ మారలేకపోతున్నాను. చివరికి మా నాన్నగారు ఎవరు చెప్పారు సలహా, లేదండి పంతులు గారు నీ కొడుకు మారాలంటే ఏరియా మారితే, బస్తీ మారితే మారుతాడు. కాబట్టి నేను నల్లగుట్టలో, రాణిగంజ్ నల్లగుట్టలో ఉండేవాడిని.
అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పార్సికుట అనే ప్రాంతానికి వేసాడు. అక్కడ పెట్టాడు. ఆ పార్సికుటలో ఉన్నాను. ఆ పార్సికుటలో ఉన్నాక ఆ పార్సికుటలో తాగుబోతుకు ఊరంతా చుట్టాలి అంటారు. అంటే పాపం చేసాడు అందరూ ఊరంతా, ఎక్కడ ఉన్నా పాపం ఉంటుంది. పాపం లేనివాడు ఎక్కడ ఉంటాడు? అందరూ పాపులే మనుషులందరూ. అక్కడ పోయినాక అక్కడ కూడా తాగుబోతులు దొరికారు. అక్కడ ఫ్రెండ్స్ మారిండి వచ్చి నల్లగుట్టల పార్సికుటలో కొత్త ఫ్రెండ్స్. తాగుబోతున్నాను, గంజాయి డ్రగ్స్ తాగేటోళ్ళను ఈజీ గుర్తుపట్టేవాడిని. గుర్తుపట్టి అరే వీడు ఎక్కడున్నాడు ఎక్కడ. ఆ విధంగా నా జీవితం సాగించేది. ఆ విధంగా నా ఫ్రెండ్ నేను భయంకరంగా మత్తు పదార్థాలు బానిస అయిపోయాను. దానికి రాలేకపోతున్నాను. అప్పుడు మా నాన్నగారు ఏం చేద్దాం, వీని ఎట్లా మార్చాలనుకున్నాడు. ఎన్ని చేసినా మారతలేదు. నాకు కూడా మారాలను ఉన్నది, కానీ అది నేను మానలేకపోతున్నాను. నాకు పిచ్చెక్కుతుంది, నా నరాలు గుంజేస్తాయి, లాగేస్తాయి, నా కాలు చేతులు వణుకుతాయి, షేకింగ్ అయిపోతుంది. ఆ విధంగా స్థితి నాది. అప్పుడు మా నాన్నగారు ఏ పుణ్యక్షేత్రాలు తిప్పినా మారలేదు, బస్తీ మారినా మారలేదు, పూజ యజ్ఞాలు చేసినా మారలేదు. ఎలా మారుతావు అని అన్నప్పుడు అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు. మా నాన్న సలహా ఇచ్చేటోళ్ళు బాగానే ఇస్తారు అందరూ. పంతులు గారిని కొడుకు మారాలంటే ఒక పని చేయాలండి, ఒక దగ్గర పోవాలి, ఆడు మారుతాడంటే చీచి అక్కడికి వెళ్ళాం మేము. ఎందుకంటే అందరూ మా కాలు మొక్కేటోళ్ళం కానీ మేము ఎవరి కాలు మొక్కం. కాబట్టి అక్కడికి పోవాలంటే నేను పోనని మా నాన్నగారు, నేను పోము అక్కడికంటే. లేదు పంతులు గారిని కొడుకు మారాలంటే పోవాలి అక్కడికంటే. సరే అని మా నాన్నగారు, నేను తాగి అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ కింద ఒక చిన్న పార్క్ ఉన్నది, ఆ పార్కులో 3 రోజులు పండుకున్నాం. ఆ పార్క్ పని చేసేటోడు నేను చచ్చిపోయినా అనుకున్నాడు. అంత భయంకరమైన మత్తు పదార్థాలు తాగి 3 రోజులు నాకు మత్తులో ఉండేవాడిని. ఆ విధంగా మా నాన్నగారు ఒక రోజు నన్ను పట్టేసుకొని తాళ్ళతో కట్టేసి పక్కన పండబెట్టుకున్నాడు. పొద్దుగా లేచి అరే ఒక్క రోజు వింటారా నా మాట, నువ్వు బాగైతావు అంటే నేను కూడా బాగుపడాలనుకుంటున్నాను కాబట్టి నన్ను తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నన్ను తీసుకొని ఆ ప్రయాణం చేశాడు. చార్మినార్ దగ్గర మదీనా అనే ప్రాంతం ఉంది. ఆ మదీనా దగ్గర నుంచి లెఫ్ట్కి లోపలికి పోవాలి. కమాన్ నుంచి లోపలికి పోయిన తర్వాత అప్పటికి అక్కడ చాలామంది లైన్ ఉన్నారు. అది మంత్రగాన్ దగ్గర తీసుకువెళ్ళాడు మా నాన్నగారు. మంత్రం దగ్గరికి పోవడం ఇష్టం లేదు మా నాన్నగారికి. మేము బాపున్నాళ్ళు ఎవరం పోము అక్కడికి. కానీ అక్కడికి పోవడం మా నాన్నకి ఇష్టం లేదు. కానీ నా కొడుకు మారాలని ఆయన తప్పన, నేను కూడా మారాలని కోరిక కాబట్టి ఆ మంత్రం అందరూ తీసుకువెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ లైన్గా మనుషులు కూర్చుని ఉన్నారు. నేను వాడు ఎవరు చూస్తలేరు, పొద్దుగాలే కదా 6-7:30కు మా నాన్నగారు వచ్చగానే పంతులు గారు నమస్కారం అని మా నాన్న కాలు మొక్కనికి వచ్చాడు. ఏ అపరాధ్యుడా నన్ను ముట్టకు, దూరం జరగని మా నాన్నగారు అన్నారు. వాడు దూరం జరిగాడు. మా నాన్నగారు కుర్చేసి కూర్చోబెట్టాడు. వాడు ఒళ్ళంతా ఏం లేదు, ఒక గోషి కూడా తప్ప ఏం లేదు వాని దగ్గర. ఒళ్ళంతా పసుపు రుద్దుకున్నాడు, ఎంటుకలన్నీ ఇరబోసుకొని ఉన్నాడు భయంకరంగా. ఆడికి ఒక పీట ఉన్నది, ఇక్కడ ఒక పీట ఉంది, 2 యాప కొమ్మలు ఉన్నాయి ఇక్కడ, భయంకర పెద్దవి యాప కొమ్మలు ఉన్నాయి, నిమ్మకాయలు, జీడిత్తులు, కత్తి, పసుపు, కుంకుమ ఇవన్నీ అక్కడ ఉన్నాయి, ఎండిపోయిన మిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చూస్తున్నాను నేను. చూసిన ఆడ పీట ఉన్నది. పంతులు గారు నీ కొడుకు అయితేనేనా అని మీరు చెప్పింది, ఎవరు చూస్తలే అంటే మమ్మల్ని చూసేదాకా ఎవరిని చూడొద్దని చెప్పినట్టున్నారు. చూడలేదు. వచ్చినాక షర్ట్ ఇప్పమన్నాడు. నేను మా నాన్న దగ్గర తిరిగితే మా నాన్న వాడు ఏం చెప్తా చేయరా అన్నాడు. షర్ట్ ఇప్పి మా నాన్నకి ఇచ్చిన జంజం ఉన్నది ఆల్రెడీ, ఇంకేమి ఇప్పమని చెప్పాలి. వాడు కూర్చోమన్నాడు. వాడు అక్కడ కూర్చుని నేను ఇక్కడ కూర్చున్న తర్వాత వాడు ఏదో మంత్రం చదివాడు. మా నాన్నగాడు అక్కడనే కూర్చున్నాడు. వాడు మంత్రం చదివి ఆ పసుపు కుంకుమ నా నెత్తి మీద చల్లి ఇప్పుడు చెప్పు నీ పేరేంది అని అన్నాడు. నేను మా నాన్న దగ్గర తిరిగాను. చెప్పురా అన్నాడు. కొడకండ్ల పార్థసారథి చార్యులు అని అన్నాను. అనగానే వాడు కూడా మా నాన్న ముఖం చూశాడు. అవునని మా నాన్న అన్నాడు. అనగానే మరలా వాడు నా చుట్టూ తిరిగాడు, నిమ్మకాయ నా నెత్తి మీద కోసాడు, మళ్ళా పసుపు కుంకుమ చల్లాడు. ఇప్పుడు చెప్పు నీ పేరేంది అంటాడు. అరే ఏంది ఇది అని మా నాన్న అన్నాడు. చెప్పు అంటాడు. ఏం చెప్పాలి, కొత్త పేరు చెప్పినావు అయినా అదే పేరు కదా, చెప్పు అంటే ఇక కొడకండ్ల తీయేసిన కే పార్థసారథి చార్యులు అని చెప్పినాం. పార్థసారథి చార్యులు అని చెప్పినాం. వాడు యాప కొమ్మలతో ఈ పందవాళ్ళు కొట్టాడు. షర్టు లేదు కదా, మండుతుంది భయంకరంగా మండుతుంది. కళ్ళు మూసుకు మా నాన్న చూస్తే ఓపుకో బాగైతావు అని. సరే బాగైతా కదా అనుకున్నా. వాడు మళ్ళా ఏదో నిమ్మకాయలు తీసుకొచ్చి నా ఈ భుజాల మీద కోసిండు, చుట్టూ చల్లిండు, పసుపు కుంకుమ చల్లిండు. ఇప్పుడు చెప్పు నీ పేరేందంటాడు. ఊరి అవ్వ ఇదే ఊకే పేరు అంటాడు అని మా నాన్న దగ్గర తిరిగినా. చెప్పు అంటాడు. అరే మళ్ళీ చెప్పమంటావేంది, అదే పేరు కదా నాకు పెట్టింది, కొత్త పేరు పెట్టినావు ఏమన్నా అని అంటున్నా. నాకు కోపం వస్తుంది. వాడు ఈ పంద మండుతుంది నాకు. కాబట్టి ఇప్పుడు కొడకండ్ల తీసేసిన, చారులు కూడా తీసేసిన, ఉట్టి పార్థసారథి అన్న. మళ్ళీ ఈ పంద వాళ్ళు కొట్టిండు.
మళ్ళా ఏదో మంత్రం చదివిండు. మంత్రం చదివి నా చుట్టూ తిరిగిండు. ఏదో నా బొట్టు మీద నెలకాడ ఎన్నో తాకిండేమో చేసిండు. మళ్ళీ పసుపు చల్లిండు. ఇప్పుడు చెప్పు నీ పేరు అని అంటాడు. ఊరి ఎన్నిసార్లు అడుగుతాడు వీడు పేరు, ఇదే పేరు అడుగుతాడా అని అంటున్నా. వాడు యాపకొమ్మలతో నన్ను కొట్టిండు. కొట్టే లోపల నా కోపం వచ్చింది. వాడు బర్బత్తలో ఉండదు కదా, అదే యాపకొమ్మలు తీసి అయిపోయిన తవ్వాలి కొట్టాను నేను. ఇక వాని గుంజ నన్ను గుంజ పెద్ద పంచదైందాడు గుంజేసి. అప్పుడు వాడు పంతులు గారు నీ కొడుకు పెద్ద దయ్యం బట్టి నా వల్లగా తీసుకుపోయి నీ ఇక్కడికి వెళ్ళి వాడు చంపేలాడు కొట్టాను. అక్కడికి వెళ్ళి మా నాన్న నన్ను తీసుకొచ్చి వచ్చేసాడు. టవలిస్తే తుడుచుకున్నాను. నీకు కాదురా దయ్యం పట్టింది, వానికి దయ్యం పట్టింది అంటాడు మా నాన్నగారు. దయ్యం పట్టినట్టు ఆడు ఊకే పేరే అడుగుతాడేమరా, వేరేమని చేస్తాడేమో అనుకున్నాడు. తర్వాత అయిపోయింది, తీసుకొచ్చేసాడు. అక్కడికి వెళ్ళి తప్పించుకొని కొద్ది దూరం పోగానే షర్ట్ ఇచ్చి వేసుకున్నా. కొద్ది దూరం తర్వాత మా నాన్న తప్పించుకొని వెళ్ళిపోయాను. ఇక 3 రోజులు మన నాన్న కనబడలే. మళ్ళీ ఎక్కడి పోయినా నా బతుకు మారడం లేదు, నా అలవాటు మాంతలేవు. అది దేవస్థానమైన పుణ్యక్షేత్రమైన ఎక్కడ మునిగినా ఇక్కడ తేలినా ఏ మంత్రం దరిపై నాకున్న ఈ డ్రగ్స్ అలవాటు నుంచి, ఈ పాపపు ఊబిలో నుంచి నాడు విడిపించిన వారు లేరు. ఆ స్థితిలో ఉండిపోయాను. ఆ టైంలో నా స్నేహితుడు ఒకరతను, నా చిన్ననాటి స్నేహితుడు, అంటే నాకన్నా ఓ క్లాస్ చిన్నవాడు, అతను కనబడి నన్ను చూసి, అరే నువ్వు పార్థసారథి కదా అని అంటున్నాడు. అవును. అరే నేను రా, నన్ను గుర్తుపట్టావా అంటే నేను గుర్తుపట్టలేను. నేను రా ప్రేమ్ను అని అంటున్నాడు. నాకన్నా క్లాస్ చిన్నవాడు. అయితే అతను చూసి అట్లనా, అరే నువ్వు చాలా దొడ్డుగుంటివి కదా, ఎందుకు ఇలా బక్కగా అయిపోయినావు అంటున్నాడు. అంటే నేను 114 కిలోలు ఉన్నప్పుడు చూసిండు వాడు. తర్వాత అప్పుడు చూసిండు. అప్పుడు ఎట్లయినంటే ఈ డ్రగ్స్ తాగడం వల్ల నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ నా లంగ్స్, లివర్, హార్ట్ అన్నీ తినేస్తుందని నాకు అర్థం కాలేదు. బొక్క మీద తోలు మాత్రం వచ్చింది. తాగేటోళ్ళు ఉబ్బునట్టుంటారు కానీ లోపడంతా డొల్ల ఏముండదు. తాగుబోతులు మారాలి. కాబట్టి నా జీవితంలో ఈ మత్తు పదార్థాల వల్ల 114 కిలో ఉన్న నేను అస్థి పంజరం అయిపోయినా. బొక్క మీద తోలు మాత్రం వచ్చింది. నాకు చేతనైతే లేదు. వాడు నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నా. లేదు పార్థ్, అప్పుడు చాలా దొడ్డుగుంటివి, తెల్లగుంటివి, ఎందుకు ఇలా అయిపోయావు? నేను వాని ముందట తాగుతున్నా, స్నేహితుని ముందట. ఏంటిది అంటే, నువ్వు కూడా తాగు బాగుంటుంది అంటున్నా అతను. లేదు పార్థ్ నేను తాగను, నాకు అలవాట్లేదు అని. నేను అది తాగి అలవాటవుతున్నాను. ఆ పొగకు వాడు ముక్కు మూసుకొని, దస్తుతోడు ముక్కు మూసుకొని, ఏంటిది ఇది ఇంత భయంకర వాసన ఉంది అని అంటే, అది గంజాయి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాడు, వద్దు పార్థ్, ఇది తాగడం వల్ల లంగ్స్ ఖరాబ్ అవుతాయి, లివర్ ఖరాబ్ అవుతాయి, హార్ట్ ఖరాబ్ అవుతాయి, అన్నీ ఖరాబ్ అవుతాయి, వద్దు పార్థ్, ఇది మానాల పార్థ్ అని అంటుడు. ఇక మానాలంటే ఏం చేయాలి, మానలేకపోతున్నా, అది లేకనే కదా తిప్పాలి నేను అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోయినాను. తెల్లారు వచ్చిండు. నా మాట విను పార్థ్, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతుంటాడు. మనుషులందరూ ఇట్లా పాపము చేసి తన ఇష్టానుసారంగా బతికి నరకానికి వెళ్తున్నారు పార్థ్. అందుకోసమే దేవుడు ఆకాశం కలిగి చూసి నరుల కోసం పరిశీలించి, నరుల కోసం నరుడై, దేవుడే నరుడై లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు అనగానే నాకు కోపం వచ్చింది. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడే నాకు నేర్పించాడు, అరే ఈ లోకంలో ఎవరి స్నేహం అన్న బట్టు కానీ ఇద్దరు స్నేహం పట్టొద్దు అన్నాడు. ఒకటి ముసల్మాన్ స్నేహం పట్టొద్దు, వాళ్ళు కూసుట లేస్తే అల్లా అంటారు, మన దేవుడు కాదు, మన దేశం దేవుడు కాదు. తర్వాత క్రైస్తవుల స్నేహం పట్టద్దు, వాళ్ళు కూసుట లేస్తే యేసు అంటారు, అది మన దేవుడు కాదు, మన మతం దేవుడు కాదని. కాబట్టి అటువంటి స్నేహితులు నాకు లేరు. నేను హైదరాబాద్లో పుట్టాను కాబట్టి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ అన్నీ చదివేస్తా, అన్నీ మాట్లాడగలుగుతా. కాబట్టి అటువంటి స్నేహితులు నాకు ఎవరు లేరు. అయితే అంటున్నాను, పార్థున్నాం నువ్వు క్రైస్తవును అని అంటున్నాను. అతన్ని యేసు అనగానే నాకు క్రైస్తవుడు అని, నువ్వు క్రైస్తవును పోనివా అని అడుగుతున్నాను. లేదు పార్థ్, నేను నీలాగానే తాగి తందనాలు చేసి ఇష్టానుసారంగా జీవించటోని యేసే నా జీవితాన్ని మార్చిండు పార్థ్. నిన్ను ప్రేమిస్తున్నాడు పార్థ్, నీ జీవితాన్ని మార్చగలడను. నాకు యేసు వద్దన్నా, లోపట ప్రాణమే లేదు, అన్నీ ఖరాబ్ అయినాయి, చెడిపోతున్నా, నాకు తెలిసిపోతున్నా నాశనం అవుతా అని. అయినా కూడా ప్రభుని నమ్మడానికి మనసు లేదు నాకొద్దు యేసు ప్రభు అని చెప్పి వెళ్ళిపోయాను. చెప్తే తెల్లారు వచ్చిండు. అదే తొవ్వలే, నేను రోజు వెళ్ళే తొవ్వలే ఎదురుగా వచ్చి, నా పార్థ్ నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా పార్థ్, ప్లీజ్ యేసు ప్రభు ఒక్కసారి అవకాశం ఇవ్వు పార్థ్, నీ జీవితాన్ని మార్చగలడు పార్థ్, ఒకసారి దేవునికి అవకాశం అంటే. నాకు వద్దని చెప్పిన కదా దేవుడు, ఈ దేవుడు నాకు వద్దు, ఈ కులం తక్కువ దేవుడు, మతం నా దేవుడు కాదు, నా దేశపు దేవుడు కాదు, మతం దేవుడు కాదు, నేను ఎందుకు నమ్మాలి ఆయనను? 33 కోట్ల దేవతలు నాకు దేవుళ్ళు ఉండగా యేసు ప్రభు నాకెందుకు అవసరం లేదని చెప్పి మాట్లాడాను. నా మాట విను పార్థ్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పార్థ్,
నీకోసం దిగొచ్చాడు పార్థు, నీకోసం ప్రాణం పెట్టాడు అంటే నాకన్నా నాకు వద్దు యేసు ప్రభు. ఎందుకో తెలియదు ఆ రేషం మా నాన్నగారు చెప్పిన ఒక మాట నా లోపల నాటుకుపోయింది. క్రైస్తవుల స్నేహం పట్టొద్దు అంతే, క్రైస్తవుల దేవుడు నాకొద్దు అనుకున్నాను. వాడు ఎంత చెప్పినా నమ్మలేదు. కోపం వచ్చి ఇట్లా చెప్తుంటే కోపం ఒక్క దెబ్బ కొట్టిన, చిన్నగా పలిగి రక్తం గారింది. నా బాధ అనిపించి చుమ్ముకు అనిపించింది, అయ్యో నేను కొట్టాను కదా అనిపించింది. అందుంచే దేవుని తీసుకురా, ఫ్రెండ్షిప్గా ఉంటే ఉండు, లేదంటే దోస్తాన్ని కట్ చేయి, నాకు అవసరం లేదు యేసు ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయాను. వాడిని కొట్టాననే బాధ నాకు ఉన్నది కానీ నేను తప్పదు వెళ్ళిపోయాను. తెల్లారి వచ్చి ప్లాస్టర్ వేసుకొని వచ్చి మళ్ళీ వచ్చాను. పార్థు దేవుడు నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. అరే కొట్టినా సిగ్గు లేదన్నా మళ్ళీ వచ్చి చెప్తున్నావు, అసలు నాకే సిగ్గు లేదు అప్పుడు కానీ వాడిని అంటున్నా నేను. కొట్టినా సిగ్గు లేదా మళ్ళీ వచ్చి చెప్తున్నావు అంటే లేదు పార్థు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు పార్థు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షించాలని కోరుకుంటున్నాను, నీకోసం రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా పార్థు, నువ్వు నశించిపోవడానికి వీలేదు పార్థు. నేనెందుకు నశించిపోతారా, నీ ఏం బాధ ఏంది, అసలు నీ కథ ఏంది అని అప్పుడు అడిగాను. అడుగుతాంటు పార్థు మనుషులందరూ ఇష్టానుసారంగా జీవించి నరకానికి వెళ్తున్నారు పార్థు. నరకములు అగ్ని ఆరదు, పురుగు చవదానిలో యుగయుగాలు కాలాలి. ఆ నరకము నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన నీ పాపము నుంచి విడిపించగలడు, నువ్వు ఉన్న ఈ స్థితిలో నుంచి నేను రక్షించడానికి సమర్థుడు నా దేవుడు అన్నాను. నరకమా, ఎవరు చెప్పి నరకానికి పోతారంటే లేదు పార్థు అందరు నరకానికి పోతారని. నేను నరకానికి నేను ఎవరిని తెలుసా, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడును, హరిత సహ గోత్రానికి చెందిన వాడిని, యజ్ఞోపదేశం జంజోపదేశం చేసిన వాడిని. ఒకవేళ నువ్వు అన్నట్టే నేను నరకానికి వెళ్ళగలిగితే, వెళ్తే అక్కడ ఎవరుంటారో తెలుసా, అతనితో మాట్లాడుతున్నా నేను చెప్తున్నా ఆ స్నేహితునికి. అక్కడ యమధర్మరాజు ఉంటాడు. నన్ను చూసిన వెంటనే నమస్కారం పంతులు గారు మీరెందుకు వచ్చారు ఇక్కడికి, మీరు స్వర్గలోకానికి వెళ్ళండి నన్ను దారి చూపడతాడు రా అని అంటున్నాను. అట్లా లేదు పార్థు, పాపం చేసిన ప్రతివాడు నరకానికి కాలాలి పార్థు. అక్కడ ఎవరు ఉండరు పార్థు. నువ్వు పాపం చేసిన నరకాన్ని పోడు. నేనేం పాపం చేసినరా, కొట్టినా పొడిచినా చంపినా ఏం చేశానని పాపం చేసిన అంటున్నావు, చాలా దరిద్రుడా. రోజు పుణ్య స్నానం చేసేవాడిని, రోజు పూజలు పునస్క యజ్ఞాలు యాగాలు చేసేవాడిని, చీమలు కూడా చక్కెర పోసేవాడిని, అంత పవిత్రమైన బతుకు బతికిన నేను నరకానికి పోతా అంటే వేంద్ర దరిద్రుడా పో ఇడికెళ్ళి, నాకు అవసరం లేదు యేసు ప్రభు అని చెప్పాను. వెళ్ళిపోయి అయితే వాడు ఇంకోసారి కనబడకు నాకు చెప్పకు అని చెప్పాను. వాడిగా నా మాట వినేటట్లేడు అనుకున్నాడేమో. ఒక్క మాట పార్థు, ఒక్క మాట అన్నాడు. ఆగి వెనకదిరాను. నువ్వు ఉన్న ఈ ఊబిలోకి వెళ్ళి నిన్ను రక్షించాలంటే యేసు ప్రభు తప్ప ఎవరు నిన్ను రక్షింపజాలరని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత వాడు కనబడలేదు. వాడు వస్తున్నా నేను తప్పించుకొని తిరిగాను 10 రోజులు అని. నిజంగా మనుషుల నుంచి తప్పించుకొని తిరగొచ్చు కానీ సకల బ్రహ్మాండానికి నిర్మాణకర్త అయిన యేసు ప్రభు నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చేస్తుందో తెలుసా అండి, రెడీగా ఉన్నావు తమ్ముడు, చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడయ్యా యేసు చూస్తున్నాడయ్యా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా, అడుగుతాడయ్యా లెక్క అడుగుతాడయ్యా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా, చీకట్లు చేశానని నన్నెవరు చూశారని చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చీకట్లు చేశానని నన్నెవరు చూశారని చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, విర్రవీగుతున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా, విర్రవీగుతున్నావా తప్పు పనులు చేస్తున్నావా, చూస్తున్నాడమ్మా యేసు చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడయ్యా లెక్క అడుగుతాడయ్యా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన చూస్తున్న దేవుడు. మనుషులను తప్పించుకొని తిరిగాను,
వాడి కనబడితే అక్కడికి వెళ్ళి వస్తే ఇక్కడికి వెళ్ళి తప్పించుకొని వెళ్ళాను. 10 రోజులు వాడిని తప్పించుకోగలిగాను, కానీ సృష్టికర్త నుంచి తప్పించుకోలేకపోయాను. ఆయనకి దొరికిపోయాను. ఒక రోజున నా స్నేహితుని అన్నగారి పెళ్ళి ఉన్నది మషీరాబాద్లో. ఆ పెళ్ళికి మేమందరం కూడా వెళ్ళాం. నేను నా స్నేహితుడు సుధీర్ ఇద్దరం కలిసి బాగా తాగడం అంటే విస్కీ బ్రాండీలు కాదండి, అవి తాగితే కూడా నిషాక్కదు. గంజాయి, నల్లమందు, బ్రౌన్ షుగర్ అన్నీ మిక్సింగ్ కొట్టిన, బంగు అన్నీ కలిపేసిన, అన్నీ కలిపి కలగూర గంపలా తాగి ఇద్దరం కలిసి ఆ పెళ్ళికి వెళ్ళి, మా స్నేహితుని వాళ్ళ అన్న పెళ్ళి కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. పెళ్ళి కార్యక్రమం అవుతుంది, అంతలోపట ఆ పెళ్ళిలో జరిగింది నా కార్యం. నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ కూర్చొని ఉన్నాడు కానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తలంతా తిరుగుతుంది, అందరూ ఉల్టా కనబడుతున్నారు అక్కడ. అరే ఎందుకు నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి, అరే సుధీర్ అని పిలిచాను. ఏందన్నా, నాకు చక్కెర వస్తుందిరా, అన్ని కళ్ళు తిరుగుతున్నాయి, అంతా ఉల్టా కనబడుతున్నారు అంటే. అట్టెట్లా కనబడతారన్నా, మంచిగా ఉన్నాం కదా అంటే. అరే లేదురా నేను ఉల్టా కనబడుతున్నాను, అందరూ పరిశాన్ అవుతుందంటే మంచిగానే ఆ ఐస్ వాటర్ దగ్గర తీసుకువెళ్ళంటే మెల్లగా తీసుకువెళ్ళాడు. వాడు పోయి నేను నీళ్లు కొట్టుకొని కళ్ళకు పొర వచ్చిందేమని కొట్టుకొని చూస్తున్నాను. అంతా ఉల్టా కనబడి అంత స్పీడ్గా తిరుగుతారు అందరూ. నాకు చాలా భయం అవుతుంది. నాకు కాలు చేతులు వణికిపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, పడిపోతున్నాను. అరే ప్లీజ్ రా నా ఇంటికి తీసుకువెళ్ళరా అంటున్నాను. అన్నా మరి ఇప్పుడు డ్యాన్స్ ఆడాలనే ఇక్కడ అంటున్నాను. ఓరి డ్యాన్స్ కాదు, చచ్చిపోయేటట్టున్నారా, డ్యాన్స్ ఏం డ్యాన్స్ తీసుకపో ఫస్ట్ నన్ను. అట్లా వెంటనే నేను హెవీ జర పెద్దగా ఉన్నవాడు, జర పొట్టుకుంటాడు కాబట్టి నన్ను సైకిల్ మీద తీసుకొని వెళ్తున్నాను. ముందట కూర్చోబెట్టుకున్నాను. నేను ఇట్లా సోలిపోతా ఉన్నా, ఊపుతూ ఉన్నా. అన్న సోలకన్నా పడిపోతామని అంటారు. నాతో అయితే లేదురా, పడిపోయేటట్టున్నా. మా ఇల్లు చాలా దూరం, పార్షూటలో మా బంధువుల ఇల్లు. అక్కడికి పోకుండా ఎవరైతే నాకు సువార్త చెప్పిండో ఆ ఇంటికి తీసుకువెళ్ళిండో డైరెక్ట్గా. ఆ ఇంటికి తీసుకుపోయి ఆ ఇంట్లో పండబెట్టాను. ఆ ఇల్లు ఓపెన్ ఉంది, గేట్ తెరుచుకోగానే లోపల ఒక రూమ్ ఓపెన్ ఉంది. బయట గచ్చులో 2 సార్లు వామిటింగ్ చేసుకున్నాను, పడిపోయాను. నాకేమవుతుందో నాకు అర్థమవుతలేదు. వీడు వెంటనే అన్న పాడతానా ఏందన్నా అని వాడు ఇల్లు అంతా వెతుకొచ్చిండు. ఎవరు లేరు, ఒక్క ముసలామె గుడ్డిది ఆమె మూలకున్నది. ఎవరు లేరంటే, లేరు ఎవరు అయ్యా పెళ్ళికి వేరు ఎవరు ఇటు అందరూ అని అంటే, ఇక 2 సార్లు వామిటింగ్ చేసుకున్న వాడికి ఏం అర్థమైతలేదు. వాడిని తాగినదా నిష దిగిపోయింది దానికి. నేను ఇట్లా అయిపోగానే ఎప్పుడు కాలేదు ఇట్లా అయిపోయింది పాడతానా అని అన్న అని పిలుస్తున్నాడు. నా లోపల ఏమో పానం పైకి లేపినట్టు, ఎవరో గుంజినట్టు లాగినట్టు అనిపిస్తుంది. అట్లా అవుతుండను. అనగానే నాలోంచి ఆత్మ బయటకు వచ్చేసి బయటకు వచ్చింది. దానికి ఒక తలకాయ, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. నా పక్కన స్నేహితుడు ఉన్నాడు. నన్ను ఎవరో భుజాలు పట్టుకొని లాగి తీసుకుని ఆత్మను తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నా అర్థమైతే చాలా ఎత్తైన స్థలంకి వెళ్ళిపోతూ ఉన్నది. నన్ను చాలా పైకి తీసుకుపోతున్నారు. అది పెంకుటిల్లు దాటి వెళ్ళిపోతున్నాను. మేఘాలు దాటిపోయాను, ఇంకా ఎత్తైన స్థలం తీసుకువెళ్తున్నారు. ఎవరంటే ఎవరు కనబడుతులేరు నాకు. నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నారు. నా శరీరం కింద ఉన్నది. నా పక్కన స్నేహితుడు ఉన్నాడు. అన్నా వాడు గట్టిగా పిలుస్తుండేమో కానీ నాకు మెల్లగా అన్నా 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 అని అంటూ పాడుతున్నాను. అంత మెల్లగా వినపడుతుంది. ఎత్తైన స్థలం వెళ్ళాను, మరల కిందికి దింపుతున్నారు. ఎవరు గుంజుకపోతున్నారో నాకు అర్థమవుతలేదు. అలా కిందికి తీసుకుపోతున్న కొద్ది కటిక చీకటి, ఏమీ కనబడిన చీకటి. ఆ కటిక చీకటి కళ్ళు మూసుకున్నాను. నేను ఆ ఆత్మ కళ్ళు మూసుకున్నాను. లోపలికి వెళ్ళే లోపల భూమి ఎంత పెద్దగా ఉందో తెలియదు కానీ అంత పెద్ద అగ్ని సముద్రం అనాలి దాన్ని. అగ్ని సముద్రం కనబడుతుంది. పెద్ద నాలుకల చేత విభాగించబడి అమెరికన్, రష్యా, నీగ్రో, జర్మన్, జపాన్, చైనా, ప్రతి దేశస్తుడు, ఇండియన్స్ అందరు కనబడుతున్నారు. అందరినీ గుర్తుపడుకోగలను. నా స్ప్రో పనిచేస్తుంది, నా మైండ్ పనిచేస్తుంది అక్కడ. అరే అమెరికా వాడు, రష్యా వాడు, వీడి నిగ్రో వాడు, వీడి చైనా వాడు, వీడి కొరియన్ వాడు, వీడి ఇండియన్, ఎందుకు ఇక్కడ ఉన్నారు? అందరు దేశస్తులు దాంట్లో యుగాలు కాలుతున్నారు. చాలా పెద్ద భూమి, ఎంత పెద్దగా ఉందో నాకు తెలియదు కానీ అంత పెద్ద అగ్ని సముద్రం కనబడుతుంది. దాంట్లో అందరు నాలుకలు విభాగింపబడి కాలుతున్నారు. మంటలని కేకలేస్తూ ఉన్నారు. అందరికి పై చూస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు. నేను కూడా పైకి చూస్తున్నాను. ఎవరు లేరు అక్కడ. ఎందుకు అరుస్తున్నారు? రక్షించండి, ఇది అన్యాయము, రక్షించండి అని కేకలేస్తున్నారు. పండ్లు కొరుకుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఇదంతా ఊసిపోతూ ఉంది. ఇట్లంటే చర్మం అంతా ఊసిపోతుంది, గుడ్లు ఊసిపోతున్నాయి. ఓ భయంకరంగా యాతన, కేకలేస్తున్నాం, అరవడం, చాలా భయంకరంగా యాతన కనిపిస్తుంది. ఏమని బాధ అక్కడ వాడే. నాకేం అర్థమవుతలేదు. ఈ లోకం ఏంటిది, ఎవరు తీసుకొచ్చారో నాకు అర్థమవుతలేదు. అసలు ఏ భూమి అంతమే లేదు, కనబడుతలేదు. ఇంత పెద్ద అగ్ని సముద్రం ఇది, కాలుతూ ఉండదు. దాంట్లో కొద్దిసేపు తర్వాత నాకు కాలడం స్టార్ట్ అయింది. నాకు మంటలు వేస్తున్నాను. నేను కూడా మంటలు కేకలు, నేను కూడా కేకలేసి రక్షించండి అని పైకి చూస్తున్నాను. ఎవరు లేరు అక్కడ, అగాధమే. కానీ అందరూ పైకి చూస్తూ ఉంటారు, రక్షించండి అని కేకలేస్తారు. నేను అలా నడిచాను. నాకు ఈ బాధ అనిపిస్తుంది. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏంటి లోకం ఇది? ఇక్కడికి ఎందుకు వచ్చాను అర్థమవుతలేదు. ఎవరిని అడుగుదామంటే ఎవరిని బాధ ఎవడు పట్టించుకున్నట్టు లేడు.
ఒక వ్యక్తి నన్ను గమనిస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ మునిగి అక్కడ తేలాను. అన్న ఇది ఏంటిదన్న అడుగుతున్నాను. నీకు తెలియదా అండి? నాకు తెలియదన్నా. ఇది నరకం, ఇది యమగుండం, ఇది హెల్ అని అన్నాడు. నరకమా, యమగుండమా, హెల్లా? ఇక్కడికి ఎందుకు వచ్చానన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చినందున పాపం చేసిన అందరి ఇక్కడికే రావాలి. అన్న జర యమధర్మాదులు ఉంటే పిలుస్తావా, నేను మాట్లాడతాను అంటున్నా. అక్కడ పోయి కూడా నీ తెలివితేటలేదురా, నీ బుద్ధి లేనివాడు. నాకు అప్పుడు అర్థం కాలే. యమధర్మధరం ఉంటే పిలువవా అని అడుగుతున్నాను. అతను ఏడరా యమధర్మధర ఏడుంటారు ఇక్కడ? ఎవరు అందరు కాలేటోళ్ళు ఇక్కడ. పాపం చేసిన ప్రతి తోడు కాలడే అంటున్నాడు. నాకు అర్థమైతే ఏంది బాధ, ఈ లోకం ఏంటిది అసలు? ఇది యమగుండం, నరకం, హెల్. అన్నా నేను బ్రాహ్మణ కులంలో పుట్టానన్నా, హరిదశ గోత్రానికి చెందినవానన్నా, జంజోపదేశం యజ్ఞోపదేశం చేసినవానన్నా. నేను ఆయనను పిలుస్తారు, ఆయన నన్ను గుర్తుపడతాడని. ఓరి నాయన, నువ్వు ఏ కులంలో పుట్టు, పాపమా పరిశుద్ధుడవా, రెండే కులాలు ఈడ. నువ్వు పరిశుద్ధుడవా పాపివా, ఇదే చూస్తాడు దేవుడు. కావాల్సింది అదే కావాలి. నువ్వు పాపవైతే ఇక్కడికి రావాలి. అట్లాంటి దునియా అంతా పాపమే కదా, అందరు పాపులు కదండి. అందరు పాపులే, తమ అందరు ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళే. అట్లాంటి మన మనుషులు అబద్ధం ఆడిన పాపమే, దొంగతనం చేసిన పాపమే, అన్ని పాపాలే. మరి పాపం చేసిన ప్రతి ఒక్కటి ఇక్కడ రావాలంటే దేశం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వచ్చేస్తారా? అందరూ వస్తారు. కానీ కొందరు సంతోషంగా ఉంటారన్న. ఎందుకనన్నా, అదిగో అదిగో చూడాలంటే అక్కడ వాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. అందరు చేతులెత్తి వారి ముఖంలో వెలుగు కనబడుతుంది. వాళ్ళ చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని సంతోషంగా అంటున్నారు. వాళ్ళెందుకు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు ఇక్కడ బాధపడుతున్నాం, కారణం ఏంటిదని అడిగాను. ఆ వ్యక్తి అంటున్నాడు, వాళ్ళు యేసు క్రీస్తును నమ్మి ఆ రక్తములో పాపాలు కడుక్కొని పరిశుద్ధంగా బతికిన పరలోక సమూహం అది. మనం నమ్మలేదు కనుక ఇక్కడికి వచ్చామని అంటున్నాం. అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా స్నేహితుడు చెప్పాడు కదా, నరకం ఉంది, నరకం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు దేవుడిని రక్షించగలడని. నేను వద్దనుకున్నాను యేసు ప్రభునే అని బాధ అనిపించింది. అయ్యో ఇప్పుడు ఎట్లా అవకాశం లేదని నా ఆత్మ అక్కడ అట్లా బాధపడుతుంది. కింద శరీరం దగ్గర ఏ స్నేహితుడైతే నాకు సువార్త చెప్పాడో ఆ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. నా పక్కన స్నేహితుడు సుధీర్ అన్న అని పిలుస్తున్నాను. అన్న ప్రేమ నా ఇట్లా పడిపోయినా అన్న అంటారు. మా ఇంటి ఎందుకు పడేసినావు అన్నవాడు. అన్న ఇట్లా పడిపోయినా నేను అర్థం కాలే, వాళ్ళ ఇంటికి పోవడం కానీ దూరమైందని ఇక్కడ తీసుకొచ్చేసాను అన్న. ఏమైందని డాక్టర్ని తీసుకుని, డాక్టర్ ప్రకాష్ ఎంబీబీఎస్ ఆయన పిలుచుకొచ్చారు. ఆయన చూసి నాడు పట్టుకొని చూసి, ఎవరు పెద్దవాళ్ళు లేరా? లేరు సార్. మీరు ఇద్దరే ఉన్నారు పిల్లలు? అవును సార్. ఈయన లంగ్స్, లివర్, హార్ట్ అన్నీ ఖరాబ్ అయినాయి. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 50 సార్లు లోపలికి అయిపోయింది. పల్స్ రేట్ పడిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది, కాలు చేతులు చల్లబడుతున్నాయి. త్వరగా గాంధీకి తీసుకపోండి. 15 నిమిషాల తర్వాత దాడితే చెప్పలేం ఇతను నేను. అది నాకు వినబడుతుంది కానీ స్పర్శ లేదు. అతను ఆ మాట అంటున్నాడు. అతను ఏం చేయాలి? డాక్టర్ ఏం వెళ్ళిపోయాడు. ఈ ప్రేమ అంటున్నాడు, అరే మా ఇంట్లో పడేసిన, మా ఇంట్లో చచ్చిపోతారు ఎట్లారా అని వాడు అంటున్నాడు. అని తర్వాత వెంటనే ఒక బుక్ తీసుకొచ్చాడు, ఏదో పేపర్లు తిప్పాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చదివాడు. నా పేరిట మీరు ఏది అడిగినా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. లాజరు చనిపోతే 4 తర్వాత యేసు అక్కడికి వెళ్ళి రాయి దొర్లించమని చెప్పి, తండ్రి దేనికి స్తోత్రం అని చెప్పి, లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు బయటకు వచ్చినని ఈ మాటలు చదివాడు. ఏదో వినబడుతుంది నాకు. చదివిపించి ఆ చదివిన తర్వాత అతను ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా ఇతను నా స్నేహితుడు, ఇతను నేను సువార్త చెప్పాను, మరణమా రోగమా ఇప్పుడైనా విడిచిపో, అధికారం లేదు అని ఆజ్ఞాపిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున ఇతను బ్రతుకునుగాక అని ప్రార్థన చేస్తూ అతని చెయ్యిలా తాకింది నా నుదుని మీద. అగ్నిగుండం నుంచి నా ఆత్మ టక్కుమని పైకి లేచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నిగుండం నుంచి పైకి లేచింది. కిందికి దిగుతూ వచ్చా. ఈ కిందికి దిగుతూ వస్తున్నప్పుడు ఎవరు పట్టుకున్నారో తెలుసులో కిందికి దింపుతున్నారు ఎవరు. నేను అక్కడ అనుకుంటున్న నరకంలో ఏమనుకుంటున్నా అంటే, ఇంకొక అవకాశం ఉంటే బాగుండు కదా. అప్పుడు నా స్నేహితుడు యేసుప్రభు చెప్తే మాదిగ దేవుడు, మాలోల దేవుడు, కులం తక్కువ దేవుడు నా దేవుడు కాదని నేను ద్వేషించాను కదా. ఇప్పుడు ఇదే దేవుడు నాకు అవసరమైంది కదా, ఇంకొక అవకాశం ఉంటే బాగుండు కదా అనుకుంటున్నా. అంత లోపల వాడు ప్రార్థన చేయడం, నా ఆత్మలు ఇవ్వడం జరిగింది. లేచి కిందకు వస్తుంటే ఎవరు పట్టుకున్నారో నా భుజాలు పట్టుకొని తీసుకొస్తున్నా, నాకు అర్థమైతే లేదు. కిందకు వస్తుంటే భూమి ఏమి కనబడతలేదు, అంత జలమే, అంత నీళ్ళే. భూమి రవ్వంతున్నది. ఈ రవ్వంతా భూమిలో నువ్వెంత నేనెంత. ఊపితే ఎగిరిపోయి పొట్టు అంటాం కదా. దావీదు అంటాడు కదా, అయ్యా ధూళి వంటివా అని అంటే నేను అనుకున్నా. బైబిల్ చదువుతాడు, ఇంత పెద్ద దావీదు మహారాజా నువ్వే ధూళి అంటే ఎట్లా వేయను అనుకున్నా నేను. నువ్వు ధూళి అంటే ఎట్లా? కానీ అర్థమైంది నిజంగా మనం ధూళులమే. దుమ్ము ధూళి లాంటితో సమానం.
మన భూమి రవ్వంత ఉన్నదంటే దానిలో దుమ్మెంత, నువ్వు నేను దుమ్ములమే. అక్కడికి వెళ్ళి వస్తుంటే ఏం కనబడతలేదు, భూమి చాలా చిన్నది. తర్వాత జలమే కిందకు వస్తున్న కొద్దీ ఇక్కడ మిద్దలు మేడలు 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 కట్టు అర్రలు కట్టుకుంటాం. ఎంత కట్టుకున్నా బారా దర్వాజా గుల్ల, ఆత్మను ఏది బంధించే జాలదు. కిందకు వస్తే ఆ పెంకుటిలు ఏం కనబడతలేదు. నా పక్కన శరీరం, నా పక్కన స్నేహితుడు సుధీర్, ఇంకోటి నాకు సువార్త చెప్పిన వ్యక్తి, అతను చేపట్టి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నా లేదో దాం దాం, అప్పుడు నాలోనికి వచ్చేసిన ఆత్మ. ఇద్దరిని చూసిన లోపలికి వచ్చి దాం 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 అంటున్నా అనే లోపట వాడు అలేలు యాలేలు గట్టిగా అరుస్తున్నాడు. వాడికి ప్రార్థనకి జవాబు వచ్చింది, వాడి గంతులు నాకు అర్థమైతే లేదు. నాకు దాహం దాహం అవుతుంది అనుకున్నాను. నీళ్ళు తీసుకొచ్చిండు. ఆ నీళ్లు నా నోట్ల చెమతో తుడిపోస్తున్నాడు. అది నా నోట్లకు పడినప్పుడు కాలిపోతున్నాను. నాకు నిప్పు పోస్తున్నాం అంటే లేదు పార్తు, నేను నీరే పోస్తున్నాను, నేను కాలిపోతున్నారు ఆ లోపటంతా అంటే. పార్తు నేను ప్రార్థన చేసిన సగం బాగా అయినావు, ఇక నువ్వు ప్రార్థన చేసుకో అంటాడు. ఉరియమ్మ మధ్యలో వదిలిపెడితే ఎట్లరా, నాకు సగం వదిలిపెట్టారా, నాకు ప్రార్థన రాదు, ఏం రాదురా నాయన వద్దురా అని అంటున్నాను. లేదు నువ్వు చేసుకోవాలి ప్రార్థన, నాకు రాదు బిడ్డ ప్రార్థన ప్లీజ్ అంటే అతను అంటున్నాడు, లేదు పార్తు నువ్వు దేవుని అడగాలి, నాకు ఆ ప్రార్థన రాదు, ఏదో పూజ చేస్తావు కదా చేయరా అని అంటున్నావు, ప్రేయర్ ఏదో చేస్తుంది అంటే మరొకసారి చేయి ప్లీజ్. అప్పుడు బతలాడుతున్నాండి. ఏసైనే వద్దనుకున్నా, ఏసైనే ద్వేషించినా, చెప్పేటోను కొట్టినా, కానీ ఇప్పుడు యేసుదేవుడే కావాలని బతలాడుతున్నా. ఒక్కసారి ఆ పూజ చేయవా, ప్రేయర్ చేయవా అని అడుగుతున్నా. సరే అని ఇళ్ళకల్లా పండుకున్నా, చేతులు పెట్టుకోమని ఇట్లా పెట్టుకున్నాం, కళ్ళు మూసుకోమని మూసుకున్నాం. నేనేం చేయాలి అడుగుతున్నా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేస్తావు, నేనేం చేయాలని అన్నా. వాడు ఒక మంత్రం నేర్పిండు నాకు. మీరు కూడా అంటారా నాతో కలిసి ఆ మాట? యేసయ్యా నా దేవా నన్ను రక్షించు, యేసయ్యా నా దేవా నన్ను బ్రతికించు. ఇదే ప్రార్థన. ఇంతే అనమన్నాడు. ఊరి ఈ చిన్న ముక్కనేనా, ఎన్నిసార్లు అనాలి, ఎన్నిసార్లు అన్నాను. అప్పుడు కళ్ళ నిండా నీళ్ళు గారిపోతాయి. నాకు 20 సంవత్సరాలు, చిన్నపిల్లోని కాదు, 19-20 సంవత్సరాలు నేను. నాకు నీళ్ళు గారిపోతున్నాయి, చేతులు జోడించాను, ఏడుస్తున్నాను. వాడు అన్నాడు, పార్థ్ ఈ మాట అనుగాని ఎప్పటిదాకా ఎన్నిసార్లు అనాలి, ఎన్నిసార్లు అన్నాను, నేను ప్రార్థన చేసేదాకా అంటూనే ఉండు, కానీ నమ్మకముతో అను ఆ మాట అన్నాడు. నారాయణను గొలవాలంటే నాభి నుంచి రావాలంటారు, అంటే లోపలికి వెళ్ళి అనుమంటుండేమో అనుకొని సరే అంటానండి. కళ్ళు మూసుకున్నాను, కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి. వాడు ప్రార్థన చేస్తుండు, యేసయ్యా నా దేవ నన్ను రక్షించు, యేసయ్యా నా దేవ నన్ను బ్రతికించాను అంటున్నాను. మెల్లని స్వరముతో అనడం స్టార్ట్ చేశాను. నాకు స్పృహ ఉండి తెలిసి ఒక 10-15 సార్లు నిండొచ్చు. అది అంటున్నా కొద్దీ నా నోట్ల శక్తి పెరగడం స్టార్ట్ అయింది. ఏసయ్యా నా దేవ బతికించు, ఏసయ్యా నా దేవ నన్ను రక్షించు, ఏసయ్యా నా దేవ నన్ను బతికించి అంటున్నా. స్పీడ్ అయిపోతుంది ఆ పదం అంటున్నా కొద్దీ. ఎందుకంటే ఏముంది యేసు నామములో, యేసయ్య నామములో, నా యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో గ్లోరీ, యేసయ్య నామములో హల్లెలూయా. అంటే యేసు నామములో నాకు తెలియదు అప్పుడు నా పవర్ ఏందో. ఆ పవర్ పలుకుతున్నా కొద్ది, ఆ నామం ఉచ్చరిస్తున్నా కొద్ది నాలో శక్తి జనరేట్ అవుతుంది. నేను స్పీడ్గా పలకడం చేతను కాకుండా కాలు చేతులు కదుపలేని స్థితిలో ఉన్నాను. నేను ఆ రోజున ఆ స్పర్శతో ఆ పదము ఆ మాట్లాడడం వల్ల నాలో శక్తి ఉత్పత్తి స్పీడ్ అయిపోతుంది. అతను ప్రార్థన చేస్తున్న నేను ఇదే మాట, యేసయ్యా నా దేవ నన్ను బతికించు, యేసయ్యా నా దేవను రక్షించు అంటున్నా. ఒక తెల్లటి కాంతి నా మీద కనబడుతున్నది. నమ్మకంతో అంటున్నా, లోపలికి వెళ్ళి అంటున్నా, నా దేవా నన్ను రక్షించు, ఇప్పుడు నాకు కాపాడని. అప్పుడు ఒక తెల్లటి మేఘం కనబడుతుంది. ఆ మేఘం 2 ముక్కలైంది. దానికి ఒక తెల్లటి కాంతి నా మీదకి వస్తుంది. నేను ప్రార్థన చేస్తుంది, ఏంది నా మీదకి వస్తుందని భయమవుతుంది. అది నా దగ్గరికి వస్తున్నా కొద్దీ నాకు నిప్పు వర్షలాగా నా మీద పడుతుంది. అది నా దగ్గరికి వచ్చి ఏంది, నేను యేసయ్యా నా దేవ నన్ను రక్షించి నన్ను బతికించమంటే ఇది నా మీదకి వస్తుంది, నన్ను సంపద ఏందని భయమవుతుంది. అది నా దగ్గర దాకా నిప్పు వర్షలాగా నా మీద పడ్డది. వాళ్ళంతా జలధరించింది. దుష్ట శక్తులు, సైతాన శక్తులు, రుగ్మత రోగములు, దయ్యపు కార్యాలు బయటికి వెళ్ళిపోయిన నా నుంచి. ఆ రోజు 1987 జూలై 10th బతికానంటే ఇప్పటిదాకా బతికే ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసే కార్యం ఇది, సజీవమైన సాక్ష్యం. ఆ రోజు నన్ను బ్రతికించాడు. 1987 జూలై 10th నన్ను బ్రతికించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్షేమకరంగా ఉండగలిగాను. కాబట్టి
ఇప్పుడు నాకు దొరికిన పదం ఏంటిది? యేసయ్య నా దేవ నన్ను రక్షించి, యేసయ్య నా దేవ నన్ను బతికించి. ఈ పదం చాలా పవర్ఫుల్. కాబట్టి అది బాగైనో లేదో, మంచిగా అయినా లేచిన వెంటనే నా ఫ్రెండ్ కరే నరకం ఉన్నదిరా, యుగాలు కాలుతామురా, భయంకరమైన యాతన ఉందిరా నా ఫ్రెండ్కి చెప్పాను. నా సాక్ష్యమైన నా ఫ్రెండ్ సుధీర్ అప్పుడే మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. వాడు ఇప్పుడు హిమాలయాల్లో సేవ చేస్తున్నాడు. నా స్నేహితుడు, అతను రక్షించబడ్డాడు. నా సాక్ష్యం విని, నా బతుకు విని, ఇద్దరం కలిసి తాగేటోళ్ళం. వాడు ఆ క్షణమును రక్షించబడ్డాడు. తర్వాత నా ప్రేమకు చెప్పాను సాక్ష్యం. ప్రేమ, నిజంగా నువ్వు లేకపోతే నశించిపోయేవానిరా. నిజంగా ఎంత నా ఆత్మీయ తండ్రి ఎవరంటే ఇప్పుడు నా ప్రేమే అని చెప్తా. నన్ను రక్షించిన వాడు, నాకు సువార్త ప్రకటించిన వాడు, కొట్టిన, ద్వేషించిన, దూషించిన, మరలా ప్రేమించిన నా దగ్గరికి వచ్చిన వాడు. నువ్వు ఎంతమంది దగ్గర పోయినావు సువార్త చెప్పడానికి? ద్వేషించితే, తుడితే, గులుగుతే, నీ మీద సనుగుతే నువ్వు ఆగావా? ఆయన వాడు ఆగిపోలే, వచ్చి చెప్తూనే ఉన్నాడు. చెప్పి నన్ను రక్షించాడు. ఈరోజు నేను రక్షించడానికి కారణం వాడే, నా ఆత్మీయ తండ్రి అని చెప్పగలుగుతా. ఎప్పటికి ఆనర్ చేస్తా, ఎప్పటికి గౌరవిస్తావని. ఆ స్థానం అతనికి నాకన్నా చిన్నవాడే, కానీ నా ఆత్మీయ తండ్రిగా అతను భావిస్తా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా నన్ను రక్షించాడు. అయితే మా నాన్నగారు వచ్చారు. ఎవరు చెప్పారు? మా నాన్నగారికి నీ కొడుకు ఇట్లా అయిపోతాను. మా నాన్నగారు వచ్చారు. ఏమైంది నా కొడుకు అని. అప్పుడు మా నాన్నకి చెప్పిన ఫస్ట్ సాక్ష్యం, నానా ఇంక కొద్దిసేపు అయితే నీ కొడుకు చనిపోతుండే, యేసయ్య బతికించిండన్న అనేది చీ దరిద్రుడా అన్నాడు. కానీ అప్పటి నుంచి ప్రభునందు ప్రియులారా యేసును నమ్మాను. మా నాన్నకు నచ్చదు యేసు ప్రభు అంటే, బైబిల్ అంటే, దేవుడు అంటే. నాకేమో నన్ను బతికించిన దేవుడే. అద్భుతం చూసినావు నీగా, ఇక నేను ఎట్లా ఆగుతుందండి? నా లోపల మంట అవుతుందా? ఇప్పుడు నేను ఆ పదం పలుకుతాను ఏమని? కూసుంటే లేస్తే నాకు తెలిసిన మంత్రం అదే. ప్రార్థన రాదే నాకు. ఏసైనా అదేమో నన్ను బతికించు, ఏసైనా అదేమో రక్షించు. ఇదే పదం మంత్రం ఉచ్చారణ చేసుకుంటూ కూసుంటే లేస్తే లోపల ఒకడు కూడా అంటా ఉన్నా. రోజు మా నాన్న ఏమరా ఏమంటున్నావు? మా నాన్నకి చెప్పలేక, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి చెప్పక ఉన్నాం. పూజ చేయాలి, పొద్దుగా లేచి స్నానం చేసి మడిగట్టుకొని పూజ గదిలోకి వెళ్ళాలి. అన్నీ ఇటు ఉన్నాయి, నేను ఇటు తిరిగాను. గంట కొడుతున్నాను, గంట ఉన్నది, గంట కొడుతున్నాను. ఇటు తిరిగి ఏసైనాదేమో నేను బతికించు, ఏసైనాదేమో రక్షించు. గంట అయితే కొడుతున్నా, ఈ మాట మాత్రం మాడుతున్నాను. ఏమిరా అయిందా? పూజ అయితే లేదు. గంట సేపు ఎంతసేపు చేస్తావురా? పూజ అయిపోయిందా లేదా? వస్తే దీపం లేదు, ఏం లేదు. ఏం సంగతి? ఏం చేసావు? పూజ చేసినా. ఎవరికి చేసినావు? ఏసైకి చేసిన. ఈ పంద వలగొట్టిండు మా నాన్న. ఆ విధమైన సమస్యలు స్టార్ట్ అయినాయి మాకు, మా నాన్నగారికి. ఒకరోజు ఇలానే వచ్చేసింది మా నాన్నతోటి. నేను కావన్నా దేవుడు కావాలని అడిగిండు. నేనా దేవుడా? ఏదో ఒకటి చెప్పు. నా మార్పు చూసి, నా ప్రవర్తన చూసి తాగడం బంద్ అయింది. ఆ క్షణమున డ్రగ్స్ పోయినాయి. దేని మీద ధ్యాస లేదు. నా ధ్యాస అంతా యేసే మీదనే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే అద్భుతం చేసినోడు లోపల ఉన్నాడు. కార్యాలు చేసింది నేను అనుభవించిన, రుచి చూచి ఎరిగాను ఆయనను. ఎట్లా మానమంటావు ఆయనను? ఆ నామస్మరణను. మా నాన్నకి ఇది అర్థమైతే లేదు, ఎవరికి అర్థమైతే లేదు. మా నాన్న చూసి కొద్ది రోజులు అన్నాడు, ఈయన కూడా దేవుడేరా, ఈయన కూడా దేవుడే, కానీ లోపల పెట్టుకో బిడ్డ, ఎవరు చెప్పకన్నాడు. లోపల పెట్టుకో, ఎవరు చెప్పకన్నాడు. కానీ ఎవరు చెప్పొద్దంటే ఆగాలి కదండి లోపట. అది అగ్ని పర్వతం మండుతుంది నా లోపట. ఉడుచుట లేసి అదే పదం ఉచ్చరం లాస్ట్కి వచ్చింది, నేనా దేవుడు, ఎవరు కావాలో చెప్పు అని అన్నాడు. అప్పుడు మా నాన్నకి చెప్పాను, ఈ లోకంలో బతికినంత కాలం నువ్వు నా తండ్రివి, నేను నీ కొడుకుని. కానీ నీకు నాకు ఒక తండ్రి ఉండు, పరలోకపు తండ్రి. ఆయన దగ్గరికి నువ్వు నేను వెళ్ళాలని ఆయన అని చెప్పిన. ఇంట్లోకి వెళ్ళి కట్టు బట్టల మీద నూకు పడేసిండు, బట్టలు పడేసి, ఒక బట్టలు పాయింట్ షర్ట్ మీదనే నూకేసిండు. పారాయి కానీ చెప్పులు ఏదో ఉంటే బాట చెప్పు పడేసిండు రోడ్డు మీద. సంచి బైబిల్ సీక్రెట్గా దాచిపెడితే బైబిల్ చింపేసిండు. ఎప్పుడు అది బ్యాగ్లో పెడితే ఆ బ్యాగ్ కూడా బయట పడేసి, పో బిచ్చం అడక తింటావురా నా దగ్గరికి వస్తావనండి. నా దేవుడు ఆ పరిస్థితి రానియడనండి. పో అన్నాడు. ఆ ధైర్యం ఏందో చెప్పండి. ఆ రోజు పోయినా ఎక్కడికి పోవాలో తెలియదు. రోజుకు 3 పూటలు స్నానం చేసేవాడిని. కాచిగూడ రైల్వే స్టేషన్లో పండుకున్నానండి. ఏసై నమ్మితే బాగా బంగారం వస్తుంది, పైసలు ఇస్తాడు, బిల్లింగ్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు అంటారు కూడా అందరూ. దరిద్రం అట్లా ఆ మాట అనడు తప్పది. ఏసై దొరకు అన్నీ రావు, బాధలు కూడా వస్తాయి. నిలబడేటోడు కావాలి దేవుని కోసం. సుఖాలు కూడేటోడు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా జోతా ఉనేదవు మర్తక్ మరే దమ్ తక్కం
ధైర్యంగా యేసుక నామసే హల్లెలూయా. సత్యదాకా నిలబడతా యేసు కోసం అన్నట్టు కావాలి. అటువంటి రోషం కలిగినోడు, పౌరుషం కలిగినోడు దేవుని నమ్మాలి. పిరికోడు నమ్మొద్దు. పిరికితనం దేవుడు మనకివ్వలేదు. సండే స్కూల్ పాట అండి ఇది. శక్తియు బలమయు మనకిచ్చాను. కొడి పిరికితనం దేవుడు ఇయ్యలే. ధైర్యం ఆత్మ వస్తుంది. ఒకవేళ నువ్వు పిరికోనివైనా పర్లేదు, పిరికిదానివైనా పర్లేదు, యేసు ఆత్మ వస్తే ధైర్యం వచ్చేయాలి నీకు ఆటోమేటిక్గా. ఆ ధైర్యం నాకు ఇచ్చాడు. నేను వెళ్ళిపోయాను. కాచిగూడ రైల్వే స్టేషన్ పండుకున్నాను. రోజు 3 పూటలు స్నానం చేసేవాడు నేను. 10 రోజులు స్నానం లేదు. ఎట్లుంటాను నా బతుకు చూడండి. ఏడో పండనియరు పోలీసు వాళ్ళు. రాత్రి కాగానే చిన్న డబ్బు ఉంటే పట్టుకొని, దేవా ఆకలి కాకుండా చేయను ఆయన, ఈ నీళ్ళు తాగుతున్నాను. ఆ నీళ్ళు 10 రోజులు నీళ్ళు తాగి బతికానండి. ముందే పానం లేకుండా ఉన్నా, ఇప్పుడు నీళ్ళు తాగి 10 రోజులు నీళ్ళు తాగిపించాను. రాత్రి కాగానే అందరూ పండుకున్నాక 2 గంటలకు 1 గంటకు బట్టలు ఇప్పి ఇట్లా బట్టల మీద దుడుచుకున్నట్టు, షెట్ అయితే పెట్టుకుని కానీ పాయింట్ పక్కకుండా ఇట్లా దుడుచుకున్నట్టు నీళ్ళతో. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఏడ పండుకుంటే అక్కడికి వెళ్ళి పోలీసులు వెళ్ళగొడుతారు. ఎక్కడికి వెళ్ళాలి అర్థమవుతలేదు. ఏంది యేసుపురం నమ్ముకుంటే ఇంత దీనాతి దీనమైన స్థితికి వస్తుందా అనే భావన సాతాను అత అంటున్నది. ఏమిరా ఏం చేశాడు దేవుడు? దేవుడు నమ్మావు చూడు, బిచ్చమడక తింటున్నావు కదరా. మీ నాన్న అన్నట్టే జరుగుతుంది కదా. ఇప్పుడు కాచిగూడకు వచ్చిన ఎవడని నీకు అన్నం పెట్టాడా? నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ బంధుమిత్రులు కానీ, నీ ప్రాణ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఎవడైనా అన్నం పెడుతున్నాడా చూడరా. ఎవరింటికి పోతావు చెప్పు, అడక తినిపో అని అంటుంది. సాతాను నాతో మాట్లాడుతుంది. మీ నాన్న అన్నట్టు జరుగు. సత్యనస్తగానే అడక తినను నేను, దేవుని కోసం నిలబడతా అనుకున్నా అని దేవుని అట్లనే 10 రోజులు అయింది. ఎక్కడ పండనిస్తలేరు పోలీస్ స్టేషన్లో. ఇక నారాయణగూడ పోలీస్ స్టేషన్ ముందరనే పండుకున్నా. ఏమనగాని ఊకే పోలీసులు ఎక్కడ పండుకుని ఎలాగొడుతారు. ఇక నారాయణగూడ పోలీస్ స్టేషన్ ముందర పండుకున్నా. పోలీసులు వచ్చి రాత్రి మధ్యరాత్రి లేజా ఉటురా అన్నాడు. ఆ ఉటరే సాబ్ అన్న, యా నడు లోపల నడు, ఎస్ఐ రమ్మంటున్నాను. పోయినా ఎస్ఐ 4 కానిస్టేబుల్ ఉన్నారు. ఏంద్రా బాబు ఈడ పండుకున్నా, నీకు ఇల్లు లేదా అంటే ఉన్నది సార్. మరి ఎందుకు ఈడ పండుకున్నావు? మా నాయన ఎలాగొట్టిండు సార్. ఎందుకు ఎలాగొట్టిండ్రా? నేను ఏసై నమ్ముకున్నాను సార్. ఏసై నమ్ముకున్నావా? నీ సాక్ష్యం బాగుంది, ఎందుకు చెప్పను? అట్లా అడుగు సార్ చెప్తా అని చెప్పి స్టార్ట్ చేసిన. నాకు జరిగిన సాక్ష్యం పోలీస్ స్టేషన్లో చెప్పిన. ఫస్ట్ చెప్పగానే పోలీసు 47 నిమిషాలు చెప్పానండి సాక్ష్యమిని. ఊరి బాపునోడు ఇంత సాక్ష్యం ఉందారా నీ దగ్గర? అద్భుతంరా, దేవుడు అద్భుతం చేసింది అని. సరే అన్నం తింటావా అంటే తింటా సార్. బిర్యానీ తెప్పారు, బిర్యానీ తినను సార్, నాకు ముక్కలు అలవాట్లేవు. మరి ఏం తింటావు? పప్పన్నం తింటా సార్. కానిస్టేబుల్ ఒక పప్పను, ఒక్కొక్కటి సరిపోదు సార్. 2 పప్పనం, 2 ఫుల్ మిల్స్లు తెచ్చిండు, సబ్ ఇచ్చిండు, టవాల్ ఇచ్చిండు, లుంగి ఇచ్చిండు. నరసింహరావు ఎస్ఐ ఇచ్చితే పోయి సబ్బరి దగ్గర స్నానం చేసిన, సబ్బరి దగ్గర బట్టలు ఉతికినా, లుంగి కట్టుకున్న, టవాలు కట్టుకుని వచ్చిన. 2 ప్లేట్ల పప్పనం తెప్పించిండు పాపడాలతో సహా. మంచి తిన్నా. పండుకో ఈ టేబుల్ మీద అన్నాడు. రాత్రి పండబెట్టిండు. పొద్దుగా లేచి మళ్ళా పేస్ట్ ఇచ్చిండు, కడుక్కో అన్నాడు. సబ్బు ఇచ్చిండు. మళ్ళీ సబ్బు దగ్గర స్నానం చేసిన. పనులు తోముకున్న తర్వాత బట్టలు, ఎండిన బట్టలు వేసుకున్న తర్వాత ఏం తింటావురా? ఏముంటాయి సార్ అన్న. ఇడ్లీ, వడ, పూరి, దోశ అన్నీ తెప్పాను సార్ అన్న. మన దొరుకుతుందో తెలియదు కదా. పూరి, వడ, ఇడ్లీ, సాంబార్ తెప్పించాం, అంటే దోశ అన్నీ తిన్నా. ఒక ప్లేట్ తిన్నా. తిన్న తర్వాత 11వ రోజు నాకు భోజనం దొరికిందండి. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో పెట్టించిన తర్వాత ఎస్ఐ ఏమన్నా తెలుసా అండి? నీ దేవుడు గొప్పోడురా అని 200 రూపాయలు తీసి నా జోబులో పెట్టి, నీ దేవుడు నిన్ను పోషిస్తాడు పోరా అన్నాడు. హల్లెలూయా. ఆయన 200 పెడితే నా గుండెల 2 కోట్ల ధైర్యం వచ్చిందండి. ఎంత అద్భుత దేవుడని, ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా నీవు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించే, ఇంత కృప చూపించి ఇన్ని నాలు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా, అంతరంగమందున్నా అన్నిటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగ
అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా, అంతరంగమందున్న చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నమ్మితే ఉడుంపట్టు పట్టాలు పడితే అట్లా పట్టుకోవాలి. ఏదో వచ్చినా నమ్మినా అంటే నమ్మినా, తిన్నవర బస్సు అన్న తిన్నా, పన్నవర బస్సు అన్న పన్న, చీ దరిద్రం పాడుగానే అది నశించిపోను గాక. నమ్మితే ఉడుంపట్టు పట్టు గట్టిగా, దేవుని కోసం బతుకు, దేవుడు అద్భుతం చేస్తాడు. నా జీవితంలో దేవుడు నమ్మాను. 1987 అంటే వదిలిపెట్టలే. అప్పటి నుంచి ఇంటికెళ్ళి ఎలగొట్టినా వదిలిపెట్టలే, శ్రమలు వచ్చినా వదిలిపెట్టలే, కష్టం వచ్చినా వదిలిపెట్టలే. తిండి లేదు యేసుప్రభుని అందుకు 10 రోజులు అయినట్టే నిలబడ్డాను. తర్వాత మా నాన్ననే, నేను మా నాన్న దగ్గరికి పోలే కానీ మా నాన్ననే నా దగ్గరికి వచ్చాడు. మెదకు ఊర్లో దర్శనం ఇచ్చాడు. గాజులగూడెం పొమ్మన్నాడు. నేను పుట్టింది హైదరాబాదు, మెదక్ ఎక్కడుందో తెలియదు, గాజులగూడెం ఎక్కడుందో తెలియదు. ఆ ఊరు గాజులగూడెం చదివాను, అక్కడికి వెళ్ళాను, అక్కడ సేవ చేయడం మొదలుపెట్టాను. కొద్ది రోజుల తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసని, నాతో నా ప్రేమను చూసి, నా వ్యవహారం చూసి, నా సన్మానం చూసి, మా నాన్నకు ప్రేమించే విధానం చూసి, నిజంగా నువ్వు దేవుని నమ్మకపోతే నన్ను చూసేవాడిని కాదు, నీ దేవుడు అద్భుతాలు, నిన్ను మార్చిన దేవుడు ఈ స్థితి నిలబెట్టాడు, నీ దేవుడే నా దేవుడు అనేసిండండి. హల్లెలూయా. సంస్కృత పండితుడు మారినంటే మామూలు మాట కాదు, చెప్తే మారలే, ఆయన క్రియలు చూసి మారిండు. నేను అంటున్నా, నీ క్రియలు కనబడాలి ప్రపంచానికి, నీ ఇంటి వారికి క్రియలు కనబడాలి, అప్పుడే మారుతారు. నా క్రియలు చూపట్టాను, మా నాన్నకు ప్రేమను చూపట్టాడు, స్నానం చేయించాను, లుంగి కట్టాను, టవల్ కట్టాను, ఇవన్నీ చేస్తుంటే చిన్నపిల్లలు చేసినా నేను మా నాన్న పెద్ద మనిషి అయినప్పుడు. తల్లిదండ్రులను ప్రేమించారు చాలామంది. తల్లిదండ్రుల నుంచి అన్నీ కావాలంటారు, తల్లిదండ్రులను మాత్రం ప్రేమించారు. తల్లిదండ్రులను సన్మానించుడి అని అంటుంది బైబిల్. మా నాన్నను సన్మానించిన, ప్రేమించిన మా నాన్న చూసి, నిజంగా నీ దేవుడు గొప్పోడురా, నీ దేవుడే నా దేవుడు ఇప్పటి నుంచి అని జంజం తీసింది. ఆయన నమ్మిన తర్వాత మా అక్క, మా బావ అందరూ మారి చివరి రక్షించబడి బాప్తిసం ఇచ్చేసిన అందరికీ. మా నాయన చనిపోయిండు, క్రైస్తవ సమాధి చేసిన, బాపన వాళ్ళందరూ వచ్చారు, తీసుకుపోతాంటే తీసుకుపోనీయలే. మా ఊరు వాళ్ళందరూ ఇక్కడనే పెడతామని అక్కడనే క్రైస్తవ సమాధి చేసిన. వాడు ప్రభునందు ప్రియులారా, దేవుని స్తోత్రం. ఇది నా జీవితంలో దేవుడు అద్భుతం చేసిన కార్యం. 92లో 87లో రక్షించబడ్డాను. 89లో దేవుని అడిగాను, ఎందుకు నన్ను బ్రతికించావు, ఏంది కారణం ప్రభు అని అడిగాను. అప్పుడు దేవుడు యెషయా 41:9-10 తీద్దాం, లాస్ట్ మాట. యెషయా 41:9-10 దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో యెషయా 41:9-10 కనబడుతుంది. కనబడినాక ఏంటిది, అది గుర్తుండేదాకా, నాకు గుర్తుండేదాకా, దర్శనము గుర్తుండేదాకా ఉన్నది. దాని తర్వాత అది పోయింది, తెల్లటి కాంతి వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. దాంట్లోకి వెళ్ళి నాకు ఒక స్వరం వినబడుతుంది, బూది గంత్రం నుంచి ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడా, నీవు నా దాసుడవని, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే, నేను ఉపేక్షించక నేను ఏర్పరచుకుంటేని, నేను నీతో చెప్పినాను, నేను నీతో చెప్పినాను, తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును, సహాయం చేయవాడు నేనే, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో, నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ స్వరం వినబడ్డదండి నాకు. 40 దినాలు ఎవరు చెప్పలే నాకు, నేనే ఉపవాసం ఉన్నాను. మాట్లాడతావా చచ్చిపోవాలన్నా, ఏదైనా చెయ్యి, సంపన్న చంపు, మాట్లాడని మాట్లాడు, మొండి పట్టుంటే అట్లా ఉండాలి. ఏదో ఉట్టిగా నువ్వు నమ్మొద్దు. నమ్మితే దేవుడు ఒక అద్భుతం చూడాలి నీ జీవితంలో. యేసు నమ్మడానికి కారణం ఏందని కూడా లోకమస్తులు అడిగింది అనుకో, ఏం చెప్తావు నువ్వు? నన్ను నేను అడిగితే చెప్తా, నాకు సాక్ష్యం ఉంది. నీ జీవితంలో సాక్ష్యం ఉందా? దేవుని స్వరం విన్నావా? దేవుని స్పర్శ దాకిందా? దేవుని వెలుగు చూసావా? లేదా దేవుడే నీ ఇంట్లో, నీ ఒంట్లో ఏమైనా అద్భుతం చేస్తాడా? నా జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుని నమ్ముకున్నాను. ఆ రోజు దేవునికి సాక్ష్యం ఉన్నది. దేవుడు నన్ను సేవ చేయమంటున్నారు, సమర్పించుకున్నాను. 89లో దేవుని స్వరం విన్నాను. 90 నుంచి కంప్లీట్గా సేవ చేయడం మొదలుపెట్టాను. 92లో నా భార్య రూతుతో పెళ్ళయింది. మా నాన్నగారు బాపని పిల్లని చూశాడు. సరే చేసుకుంటే అంతా అయిపోయింది, నమ్మితే కానీ సరే పెళ్లి చేద్దాం రాని ఒక ఇంటికి తీసుకుపోయాడు, నాకు చెప్పకుండా బాపన వాళ్ళ ఇంటికి, మా చుట్టాల ఇంటికి తీసుకువెళ్ళాను. తీసుకుపోయినాక వాళ్ళందరూ వచ్చి పిలిచి నన్ను కూర్చోబెట్టిన తర్వాత కాఫీ ఇచ్చారు. కాఫీ తాగుదామని కింద వాళ్ళ ఆ అమ్మాయి ఎవరు వచ్చి, నేను చూడలేదు, తాగుతున్నా. అమ్మాయిని చూసావా అని అంటున్నాను. ఎందుకు చూడాలి అమ్మాయి అని నేను అన్నా. పెళ్లి సంబంధం రా, పూలు పనులు ఇవి, పెళ్లి సంబంధం అది అని అంటున్నాను. నాకు అవసరం లేదని బయటకు వచ్చిన. ఎందుకనంటే మా నాన్న అంటున్నాడు, నువ్వు అట్లా కాదు, నువ్వు ఇట్లా అయితేనే చక్కగా ఉంటావు. నేను యేసు నమ్ముకొని ఇట్లా పోతున్నా, ఆమె విగ్రహారాధన చేస్తుంది, ఇద్దరం చీలిపోతాం నాయన, సంసారం బాగుండదు, వద్దు నాన్న అని చెప్పాను. అని చెప్పి బయటకు వచ్చేసాను. అప్పుడు దేవుని అడుగుతుంది, దేవా నీ చిత్తంలో ఉన్న అమ్మాయి కావాలి, ప్రార్థన పర్రాలు కావాలి, నాకు సపోర్టర్ ఉంటే చాలు ప్రభా అని అడిగాను. అన్నప్పుడు ఒక పాస్టర్ గారు, మెదకులో ఉన్న పాస్టర్ ప్రభాకర్ గారు
వారి సంబంధం చూశారు. అమ్మాయిని ఋతు గారిని మాకు వివాహం చేశారు. వారి పెళ్లి చేశారు 92లో సెప్టెంబర్ 3కి నా వివాహం అయింది. అక్కడికి వెళ్ళి 92లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో నేను ఆ ఊరికి వెళ్ళాను. ఇద్దరం కలిసి నేను ఫస్ట్ వెళ్ళాను, తర్వాత ఆమెను తీసుకెళ్ళాను. ఇద్దరు వెళ్ళి అట్లా పరిచయం చేసి అక్కడికి వెళ్ళి పరిచయం ప్రారంభించబడ్డది. 2 పిల్లలు నాకు, ఒక పాపకు దేవుని సేవకురాలుగా ప్రతిష్ఠించాను. సేవకునికే ఇచ్చి పెళ్లి చేశాను. ఆమెకు ఒక కొడుకు, నాకు ఒక మనమడు. ఇప్పుడు ఒక కొడుకు ఆయన MBA చదివాడు. ఆయన బాగా చదివించి వాడు సింగర్, వాడు వర్షిప్ లీడరు, మంచి సింగర్గా తయారైండు, వర్షిప్ లీడర్గా అయిండు. కాబట్టి వాడు కూడా సేవకు రావాలి, భవిష్యత్తులో వస్తాడు. మంచి టాప్లో ఉన్న తర్వాత దేవుని సేవలు దేవుడు పిలిపియాలని కోరుకుంటున్నాను. వాడిని పెళ్లి చేయాలి. ఈ కారణం ఈ 2 పిల్లల చేత ఈ విధంగా మా సంవత్సరం నడుస్తుంది. ఆ ఊరికి వెళ్ళి దర్శనంతో వెళ్ళాను, అక్కడ పరిచయం చేశాను, అక్కడ సేవ మొదలుపెట్టాను. ఆ ఒక్క ఊరిలో 240 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. 100 ఫీట్ల పొడుగుతో 40 ఫీట్ల వెడల్పుతో చర్చి కట్టాను. అక్కడ కూడా చాలా పెద్ద చర్చి. నేను కూడా ఇట్లనే మీలాగా చర్చి కట్టాను, కానీ బాల్కనీ లేదు నాకు. అట్లా కట్టాను దేవుని కృపను బట్టి. ఆ విధంగా పరిచర్య మొదలుపెట్టాను. పరిచర్య అంటే సంపాదన కాదు, ఖర్చు పెట్టుట, ఖర్చు అయిపోవుట. నువ్వే ఖర్చు అయిపోవాలి. నీ బలం ఖర్చుకోవాలి, నీ డబ్బు ఖర్చు కావాలి, నీ జ్ఞానం ఖర్చుకోవాలి, సర్వం ఖర్చు అయిపోవాలి. ఎంత ఖర్చు అయితే అంత దేవునికి నీకు మహిమ కలుగుతుంది, దేవుడిని నేర్చిస్తాడు. కాబట్టి ఈ రోజున నా జీవితంలో అదే నేర్చుకున్నాను, అది పరిచయలో ముందుకు సాగుతున్నాం. ఈ విధంగా అక్కడ పుట్టి హైదరాబాద్లో ఇక్కడ నాగారంలో ఉంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. మహారాష్ట్రలో కూడా సంఘం ఉంది. అక్కడ పూణేకి పోతాను, అక్కడ హిందీలో చెప్తాను, ఇక్కడ తెలుగు, అట్లా అన్నీ తిరుగుతూ వస్తున్నాను. ఇది నా పరిచర్య. నా పేరు పార్థసారథి. చార్యులు లేదు, ఇప్పుడు చార్యులు కూడా పోయింది, ఎందుకంటే ఆమె క్రిస్టియన్. ఇప్పుడు హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకు ఆ పేరును బట్టి సిగ్గుపడక అని బైబిల్ అంటుంది. ఆమె క్రిస్టియన్, కాబట్టి నా పేరు పార్థసారథి. కాబట్టి పార్థసారథి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగా ప్రార్థన చేయండి. ఆ విధంగా ప్రార్థన చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకునే ప్రార్థనలో మా ప్రార్థనలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మరెప్పుడైనా వచ్చినప్పుడు విపులంగా ఇంకా విస్తారంగా దేవుని వాక్యం పంచుకుందాం. దేవుడి మాటలు, ఈ సాక్ష్యాన్ని మీ వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. ఒక నిమిషం అందరం తల్ల ఉంచుకుందామండి. దేవుని యొక్క దాసుల యొక్క పరిచర్య కొరకు కూడా